ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన పాఠము బైబిల్ పుట్టుక రహస్యం. మరి ఈ యొక్క పాఠంలోనే మీకు ఈ హెడ్డింగ్ లోనే మనకి అర్థమవుతుందండి, బైబిల్ ఎలా పుట్టింది. ఇదేంటి మనందరికీ తెలిసిన విషయమే కదా అని మీరు అనుకోవచ్చు. తెలిసినదేనండి. బైబిల్ నుంచి మనం ధ్యానిద్దాం. బైబిల్ పుట్టుక వెనుక రహస్యం ఉందండి. ఆ రహస్యాన్ని దేవుడే మరి బైబిల్లోనే వ్రాయించాడు. దాన్ని బట్టి ఒక పాఠాన్ని రూపొందించడం జరిగింది. ఎలా రహస్యంగా ఉంచాడో, ఎందుకు రహస్యంగా ఉంచాడో అన్నది మనం చూడగలిగితే, నేటి ప్రపంచ పరిస్థితిని మనం గమనించగలిగితేనండి, ఆలోచిస్తే రాబోయే ప్రతి క్షణము కూడా మనుషులను అనగా దేవుని పిల్లలను దేవునికి కాకుండా చేయట్లో మన విరోధి అంటే అపవాదండి. అపవాది తన కర్తవ్య నిర్వహణలో అది ఎన్నో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ, ఎన్నో ఆలోచనలతో, ఆశలతో మరి ప్రతి క్షణాన్ని మనుషులు మరి దేవునికి కాకుండా వారి కొరకు లేదా లోకం కొరకు వాడుకునేటట్లుగా కొనసాగిస్తుంది. తనకున్న సమయాన్ని అది సద్వినియోగపరచడంలో మనుషుల కంటే ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది. తనకు సమయం కొంచెమే అని వెతుకుతూ తిరుగుచున్నాడు అని మనం చదువుకుంటాం పేతురు గారు రాసిన పత్రికలు. అంటే బైబిల్ అంత గొప్పదా, చదివితే మారిపోతారంటే అవునండి, బైబిల్ చదివితే మారిపోతారు, దాని విషయాలు తెలుసుకుంటే మారిపోతారు అనేది మన సమయాన్ని అది దొంగిలించి లేదా మనల్ని ఈ విధమైన ఆలోచనలో ముంచుతుంది ప్రతి మనిషిని. అది దేవుల్లో ఉన్నవారైనా దేవుల్లో లేని వారినైనా చూడండి. ఈరోజు ఎవరికైనా ఖాళీ ఉందా అండి? నిజంగా మీరు దేవుని ప్రేమించి కొంత సమయాన్ని ఈ విధంగా పెట్టుకొని మరి ఎంతో సుదూరం నుండి కూడా మరి వాక్యోపదేశకుల్ని పిలిపించుకుని వారి చేత చెప్పించుకుని శ్రద్ధగా నోట్స్ పెన్ను మరి పెట్టుకొని కూడా రాస్తూ మరి వింటూ వాటిని చెప్పిన వెంటనే మరలా వాటిని చెప్పిన లెక్చరర్కి అప్పచెప్పే విధంగా, అంటే అడిగిన వారికి చెప్పే విధంగా మీరు అంత శ్రద్ధతో వింటున్నారని నేను మీకోసం తెలుసుకున్నప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. మీలాంటి వారికి చెప్పడం మాకు భాగ్యం. దేవుడి భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతలు తెలియచేస్తున్నానండి. అలాగే అవకాశాన్ని ఇచ్చిన శామ్ బ్రదర్కి కూడా, మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మరలా పాఠంలోకి వెళ్ళిపోదామండి. మరి ఎంతో శ్రద్ధను చూపిస్తుంది, అంటే ఎంత గొప్పదో బైబిల్ గ్రంథం మనకు అర్థమవుతుంది. అలాగే మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో కూడా బైబిల్ తెలియచేస్తుందండి. ఈ విధంగా చదవకపోవడం వల్ల మరి దేవునికి కాకుండా మనం అయిపోవడం వల్ల, అపవాది చేయడం వల్ల మనం ఎంత ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నాం కూడా, ఎంత గొప్పదో కూడా తెలియచేయడం వల్ల ఎంత ప్రమాదమో కూడా మనం తెలుసుకోగలుగుతాం ఈ పాఠం ద్వారా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం మనం చూడగలిగితేనండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం మనం చూడగలిగితే, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి, లోపటను వెలుపటను అంటే లోపల వ్రాయబడి ఉందట, బయట కూడా వ్రాయబడి ఉందట, వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడయుండు అని కుడి చేత చూచితిని. మరి ప్రకటన గ్రంథం రాసింది మీ అందరికీ తెలుసు, శిష్యుడైన యోహాను గారు, అపోస్తులుడైన యోహాను గారు. యేసుక్రీస్తు వారి శిష్యుల్లో 12 మందిలో ఒకడైన యోహాను గారు పద్మాసు ద్వీపంలో తన వృద్ధాప్యం ముందు ఆయన వ్రాస్తున్నారండి. ఇంచుమించు క్రీస్తు శకం 90-99 మధ్య కాలంలో వ్రాయబడి, మొదటి 100 ఏళ్లలో వ్రాయబడిందని మీరు అనుకోండి. మరి అప్పుడు రాయబడుతున్నప్పుడు ఆయనకి దర్శనం ద్వారా దేవుని మర్మాలను, గాడ్ సీక్రెట్స్ అంటారంటే దేవుడు తాను ప్రపంచానికి లేదా మనకి దేవుని పిల్లలకి చెప్పాలనుకున్నవన్నీ దేవుడు భద్రం చేసి ఉంచాడంట ఒక గ్రంథంలో. అది లోపటను వెలుపటను వ్రాత కలిగి ఉందంట. ఆ గ్రంథంలో ఉన్న విషయాలు యోహాను గారు రాసేటప్పటికి ఎవరికి, ప్రపంచంలో ఎవరికి తెలియదంట. వాటిని సీల్ చేసి దేవుడు పరలోకంలో ఉంచినట్టుగా దర్శనంలో చూపిస్తున్నాడు. ఆ విషయాన్ని యోహాను గారు రాస్తూ అందులో ఏమున్నాయో 7 ముద్రలు గట్టిగా, అంటే ఒక ముద్ర వేస్తేనే మనం ఎవరం విప్పలేం కదండి, అలాంటిది 7 ముద్రలు వేసి ఉన్నాడు అంటే అంత గొప్పదా అని అర్థం అండి. సంపూర్ణ జ్ఞానం కలిగినది, సంపూర్ణ విషయాలు కలిగింది. 7 అంటే సంపూర్ణతకి గుర్తు అని మీరు నమ్మాలండి. ప్రకటన గ్రంథంలో మనకి 7 అనగానే మీరు ఏమనుకోవాలంటే 7 సంపూర్ణత గుర్తు. ఈరోజు కాలాన్ని లెక్కించేటప్పుడు కూడా 7 నుంచే ప్రారంభమవుతుంది. చూడండి, 7 రోజులు, ఒక వారం, ఇలా మనం లెక్కేసుకుంటూ పోతే ప్రారంభం ఇదేనండి 7. 7 అంటే సంపూర్ణ సంఖ్యగా గుర్తు. సంపూర్ణ విషయాలు దేవుడు మన కొరకు, మానవాళి కొరకు, ప్రపంచం కొరకు చెప్పాల్సినవి దాచి ఉంచిన సంగతులన్నీ అందులో ఉన్నాయి. కాబట్టి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నాడంట. అయితే ఆ ముద్రలు తీసి అందులో ఉన్న ఆ సీల్, ముద్ర అంటే సీల్, ఇంగ్లీష్ లో సీల్ అంటారు.
ఈ సీల్ తీసి అందులోని విషయాలు ఎవరు చెప్తారు అని ఏడుస్తున్నాడటండి యోహాను గారు. ఆ దర్శనం చూసినప్పుడు అందులో విషయాలు ఎవరు చెప్తారు మాకు అని మరి ఏడుస్తున్నాడంట. ఎవరైనా ఆ పుస్తకంలో, దేవుడు రచించిన పుస్తకంలో అది విప్పకపోతే అందులో ఏముందో తెలుసుకోవాలని, మహాజ్ఞానం తెలుసుకోవాలని ఎవరైనా ఏడుస్తున్నారా అండి? గ్రంథంలో ఏముంది నేను చదవాలి అని ఎవరైనా ఏడుస్తారా అండి? నాకెవరు చెప్పట్లేదని ఎవరైనా ఏడుస్తారా అండి? ఏముందో తెలుసుకోవాలని ఎవరైనా ఏడుస్తామండి? దేవుడి దగ్గర అడుగుతామండి జ్ఞానం ఇమ్మని. ఇక్కడ చూడండి, మన యోహాను గారిని చూసి నేర్చుకోవాల్సింది అదే. ఏడ్చి ఏడ్చి నేర్చుకోవాల్సిందా బైబిల్ అంత గొప్పదా అంటే అవునండి. అవునండి. బైబిలు మరి భూమి మీద ఈ యొక్క మనుషులు భూమిపై బ్రతకడానికి ఏడుస్తారు. ఎలా నేను జీవించాలి, ఎలా పిల్లల్ని పెంచాలి, నేను నా బ్రతికేంటి, నాకు వివాహం కాలేదు, నన్ను ఎవరు చూసుకుంటారు వృద్ధాప్యంలోని. పిల్లలు పుట్టకపోతే ఏడుస్తారు, బ్రతుకు బాగోకపోతే, స్థిరం లేకపోతే ఏడుస్తారు, ఇల్లు లేకపోతే ఏడుస్తారు, ఒంట్లో బాగలేకపోతే ఏడుస్తారు, మన వాళ్ళు ఎవరైనా మరణిస్తే ఏడుస్తాం. కానీ ఆ మహాజ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రపంచంలో ఏడ్చేవారు ఉన్నారా అండి? అలా ఏడ్చేవారు ఎవరు లేరండి. మరి ఇక్కడ యోహాను గారు ఏడుస్తున్నారట. మరి ఏడ్చేవారు ఎక్కడున్నారు అసలు ఆలోచించండి. ఎవ్వరు లేరండి. మరి అంటే అంత గొప్పదా అంటే అంత గొప్పదండి. మరి సీలు ఎప్పుడు వేస్తారండి? ఉదాహరణకి మనం ఇంటి వివాదాల్లో సహజంగా న్యాయస్థానాలు ఒక ఇంటిని మరి ఆ గృహం వివాదాల్లో ఉన్నప్పుడు ఆ గృహం నీది కాదని తీర్పు ఇచ్చినప్పుడు ప్రభుత్వం వారు ఇంటికి తాళం వేసి ఎవరు విప్పకూడదని సీలు వేస్తారండి. ప్రభుత్వం ఒక ముద్రను వేస్తారు. అలాగే ఒక వ్యక్తి నాయకునిగా ఎన్నుకున్నప్పుడు ఓటర్లు వేసిన ఓట్లు బ్యాలెట్ కలిగిన బాక్సుల్ని ముందుగా చెప్పరండి. ఎవరు చెప్పకూడదు, చూడకూడదు. ఒకవేళ లీక్ చేస్తే అనర్థాలు వస్తాయని ముద్రని ప్రభుత్వం వేస్తుంది. మరి ఇది వాస్తవం అయితే ఎవరికి తెలియకుండా ఉండాలనే ముద్రలు వేయబడ్డాయా? అవునండి. ఎవరికి తెలియకుండా ఉండాలనే 7 ముద్రలు సీల్స్ దానికి వేయబడ్డాయని మనకు అర్థమవుతుంది. మరి 7 ముద్రలు గట్టిగా వేసిన ఆ గ్రంథం తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఉందండి. తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఎందుకుందంటే ఆయన మనసు అందులో మన కోసం ప్రేమగా వ్రాయించాడు. తన పిల్లల మీదున్న తనకున్న ప్రేమ, అలాగే తన పిల్లలుగా మనకు ప్రపంచ భవిష్యత్తు చెప్పాలనే ఆలోచన, మన కొరకైన ప్రణాళిక, అలాగే ప్రపంచం ఎలా నాశనం అయిపోతుంది, భవిష్యత్తు, వర్తమానం, భూతకాలాల్లో ఏం జరిగిందో ఈ యొక్క ప్రపంచంలో, ఈ సృష్టి ఎలా కలిగిందో, అంటే మనకి ముందు స్థితి, మన తర్వాత స్థితి మరి తెలియచేసే పుస్తకముగా అందులో ఉన్నాయని మనకు అర్థమవుతుందండి. ఆ గ్రంథంలో సంగతులు మరి అపవాదికి తెలిసిపోవడం వల్ల ప్రపంచ మానవాళికి ఆ సంగతులు తెలియకూడదని ఏం చేస్తుందంటే, ఎక్కడ బోధించేస్తారో, ఎక్కడ మెలకువలు తెలుసుకుంటారో తండ్రి దగ్గరికి చేరిపోతారేమో అనే ఆందోళనతో అది ఏం చేస్తుందంటే, అది ఎవరిని మింగుదునా అని, తనకు సమయం కొంచెమే అని గ్రంథం వచ్చిన తర్వాత చదవకుండా చేస్తుందండి. గ్రంథం రాకముందు ఎవరు చదవకూడదని సీల్ వేశారు తండ్రి. దాన్ని విప్పడానికి యోగ్యుడు ఎవరైనా ఆలోచిస్తున్నారు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఏక దర్శనంలో ఆయన చూస్తున్నారు, అది రాశారండి. మరి 5వ అధ్యాయం, అదే ప్రకటన 5వ అధ్యాయం 2-4 వచనాలు ఒకసారి చదువుకుందామండి. బైబిల్ పుట్టుక రహస్యంగా జరిగిందా? పరలోకంలో జరిగిందంటే అది రహస్యమే కదండి. భూమి మీద ఉన్న మనకి తెలియదు ఈ విషయాలు. ఈ విషయాలు ప్రకటన వ్రాయబడినంత వరకు బైబిల్ ఎందుకు పుట్టిందో, బైబిల్ ఎలా పుట్టిందో, ఎందుకు ఇవ్వాలనుకున్నాడో, అది ఎవరి చేతి నుంచి వచ్చిందో, అందులో ఏముందో, ఎవరు విప్పారో, మరి అవన్నీ ఆ దర్శనాల ద్వారా యోహాను గారు రాయబట్టే మనకు తెలిసిందండి. 2-4 వచనాలు మనం చూడగలిగితే, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. యోగ్యుడైన దేవదూత గట్టిగా అరుస్తుందటండి. ఈ ముద్రలు తీసి ఎవరు యోగ్యులు అని అరుస్తుందంట. ప్రచురిస్తుంది, అడుగుతుంది. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటికైనా చూచుటికైనా ఎవనికిని శక్తి లేకపోయాను. చూడండి, ఆ గ్రంథం విప్పడానికైనా చూచుటికైనా శక్తి లేదట. చూడండి, ఎవ్వరికి, ఏ లోకంలో ఉన్న వారికి లేదని చెప్పేస్తుంది. అంత గొప్పవా విషయాలు, అంత విలువైనది ఆ గ్రంథం. ఎంత విలువైందో మనకి ఈరోజు అర్థం అవట్లేదండి. కొందరు మరి బైబిల్ని జిప్పు వేసి మూసి పెడతారు, ధూళి పట్టేసినా దాన్ని తొడవరు, దాన్ని చదవరు, గౌరవం ఉండదు అండి. అది మంచి ప్లేస్ లో పెట్టడమే కాదండి, చదవాలండి అది. నేను మంచి స్థానంలో బీరువాలో పెట్టానండి అంటే అది కూడా తప్పేనండి. బీరువాలో పెట్టడానికి దేవుడు ఇవ్వలేదు. మరి దేవుడు మన హృదయాల్లోకి అది వెళ్ళిపోవాలి, పత్రికలుగా మారిపోవాలి. మనం హృదయం అనే పలకల మీద వ్రాసుకోవాలి, వాటి ప్రకారం జీవించాలని ఇచ్చాడు.
తద్వారా సాతాన్ని చితక త్రొక్కించాలి. అప్పుడే అంతం వస్తుంది. మనం తండ్రి దగ్గరికి మనం చేరిపోతాము అని దేవుడు ఇవ్వడం జరిగింది. కనుక ఈ వచనం మళ్ళా చూడగలిగితే అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని ఎవరికీ యోగ్యత లేదని చదువుకున్నాం. ఆ గ్రంథం విప్పుటికైను చూచుటకైను యోగ్యుడు ఎవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుండగా అంటే సీరియల్‌గా చూపిస్తున్నాడండి దేవుడు. అంటే విప్పేసి ఇచ్చేయడం అందులో ఏముందో టక టక చూపించట్లేదు నెమ్మదిగా. ముందేమో కుడి చేతిలో గ్రంథాన్ని చూపించాడట. అక్కడ పరలోకంలో జరుగుతున్న సిట్యుయేషన్‌ని చూపించారంట. ఎవరు విప్పడానికి యోగ్యులెవరు లేరని తెలియగానే, అయ్యో! ఎవరు విప్పుతారని ఏడ్చేస్తున్నారంట యోహాను గారు. తండ్రి చేతిలోండి ఆ గ్రంథాన్ని మాకెవరిస్తారని ఏడుస్తున్నారటండి. ఏడుచుండగా మళ్ళా దర్శనంలో ఏం చూస్తున్నారంటే, ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము. ఇదిగో దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటికై జయం పొందెనని నాతో చెప్పెను. దేవదూత ఈ దర్శనం అంతా యోహానుకి చూపిస్తున్నప్పుడు అమ్మో ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నాడు ఆయన యోహాను గారు. ఇప్పుడు మళ్ళా దేవదూత చెప్తుంది నువ్వు ఏడొద్దు. పెద్దలలో ఒకడు వచ్చి ఏడవకము ఇదిగో దావీదు చిగురని యోధా గోత్రపు సింహము. దావీదు చిగురు యోధా గోత్రపు సింహం ఎవరండి మీ అందరికీ తెలుసు. ఆయన దావీదు వేరు చిగురును యాకోబు సంతానమును దావీదు కుమారుడై ఉన్నాడు. ఎవరైనా యేసుక్రీశ్వరుండి యోధా గోత్రపు సింహం ఎవరు? యోధా గోత్రంలో దావీదు గారు పుడితే దావీదు గోత్రం నుండి లేదా దావీదు సంతానం నుండి వంశం నుండి ఆయన యేసుక్రీస్తు రావడం జరిగింది. ఆ దావీదు యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటికే జయము పొందినని నాతో చెప్పును. అమ్మయ్య దొరికారురా బాబు ఒక ఆయన వచ్చాడు జయం పొందాడని చెప్పగానే యోహాన్ గారు ఏడుపు ఆపేసి ఉంటారు కదండి. ఇదంతా దర్శనంలోనే ఆయన చూస్తున్నారు. ఆయన ఏడుపు ఆ దర్శనంలోనే జరుగుతుంది. మనం కల్లోనే ఏడిచేస్తుంటాము. ఎవరో మనల్ని తరిమేస్తున్నట్టు, ఎవరో మనల్ని చంపేస్తున్నట్టు నిజంగా ఫీల్ అయిపోతూ ఉంటాం. సడన్ గా కళ చెదిరిపోగానే బాధ వచ్చేస్తుంటది. అమ్మో నాకు ఇలా జరుగుతుంది, ఇలాగ అయింది, ఇలా గుర్తొచ్చింది నాకు అని అనుకుంటూ ఉంటాం. లేదా మన వాళ్ళు చనిపోయిన వాళ్ళు గుర్తొచ్చారనుకోండి వెంటనే తెలివొచ్చేస్తది. పక్కనే ఉన్నట్టు ఊహించేసుకుంటాం. చూడండి. మరి ఇక్కడ ఈ మహాజ్ఞాన గ్రంథంను విప్పేదెవరని ఆందోళన ఉన్నప్పుడు దేవుడు మరి ఆ యొక్క దర్శనం ద్వారా దేవదూతలే కదండి దర్శనాన్ని ఇవ్వడం జరుగుతుంది. కనుక సాక్షాత్తు ఆయన ఎవరో కాదండి. మన పాపం నిమిత్తం సిలువ తన రక్తాన్ని కార్చిన యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారే తండ్రిని బయలుపరిచారు. మనకి ఎక్కడ కనబడుతుంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో అద్వితీయ కుమారుడే తండ్రిని బయలుపరచెను. అద్వితీయ కుమారుడిగా పుట్టినవాడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఆయనే తండ్రిని బయలుపరిచారు. తండ్రి ఇలా ఉంటారని, తండ్రి మనకు కనబడరని, ఆయన ఆత్మని, ఆయన శక్తిని, అమరుడిగా ఉన్నాడని, సమీపించారని తేజస్సులో ఆయన మాత్రమే వర్షిస్తున్నారని విషయాలు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత కొన్ని చెప్తే, యేసుక్రీస్తు వారి తర్వాత మరి ఆయన ఏదైతే బోధించారో అది పరిశుద్ధాత్మ ప్రేరణతో లేదా పరిశుద్ధాత్మ దేవుడు భక్తుల ద్వారా వ్రాయించారండి. యేసుక్రీస్తు వారు ఏదైతే గ్రంథం విప్పారో, యోగ్యుడిగా ఉన్నారో ఆ విప్పిన విషయాలు ఆయన ఉన్నప్పుడు కొన్ని చెప్పారు. తర్వాత ఆయన సహోదరుడైన పరిశుద్ధాత్మ దేవుడు రెండవ కుమారుడు, తండ్రి అయిన దేవుని రెండవ కుమారుడు, పరలోకంలో పుట్టిన ఈ రెండవ కుమారుడు అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాలన్నీ బయలుపరిచినట్టుగా మనం చూస్తాం. అంటే విప్పినదెవరు? యోగ్యుడెవరు? యేసుక్రీస్తు వారు. ఈ విషయాలన్నీ ముందు సీల్ ఓపెన్ చేసింది యేసుక్రీస్తు వారు. అంటే అంత గొప్పవాడా అండి? మనందరి కోసం తన తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరి కోసం ప్రాణం పెట్టినాడు. గొప్పవాడు కాదండి? ప్రపంచంలో పుట్టుకొస్తున్న వారు అందరి కోసం తానే బలైపోయాడే కుమారుడుగా తన భూమి మీదకి వచ్చి సింహాసనం అధిష్ఠించాలని, రాజ్యాలు ఏలాలని అనుకోలేదండి. భూమి మీదకి వచ్చి రిక్తుడిగా వచ్చాడట. ఏంటి అంత గొప్పవాడు? సృష్టిని కలిగజేసినప్పుడు తండ్రితో పాటు సమానముగా ఉండకూడని భాగ్యముగా ఎంచుకోలేదు కానీ ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడే ఆయన ఎంత గొప్పవాడు. అలాంటి ఆయన భూమి మీద రిక్తుడిగా సామాన్యమైన వడ్లవాని కుటుంబంలో పుట్టి మరి ఇంత గొప్పవానికి యోగ్యత లేదంటారా? అందుకేనండి యోగ్యత కలిగిన వాడిగా ఆ యొక్క సీల్ తండ్రి చేతిలోంచి అవి తీసుకున్నాడు మనందరి కోసం. అలాగే అవి ఇవ్వడమే కాదు, ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆయన్ని మంచి మాటలు చెప్తున్నాడని చంపేశారండి ఈ యొక్క మానవాళి. ఆయన స్వజాతే యోధా జాతి ఆయన చంపేసింది. కనుక మన పాపాల కోసం వచ్చిన ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయనే దేవుని మనస్సు, దేవుని ఉనికి, ప్రపంచ నడవడి, అంత్యకాలంలో ఏం జరుగుతుందో అంతా విషయాలన్నీ ఆ గ్రంథంలో ఉన్న విషయాలన్నీ యేసుక్రీస్తు వారే తెరిచి మనకి చెప్పినట్టుగా మరి బైబిల్ ఆ విధంగా పుట్టింది. రహస్యంగా ఆ రోజు ఉంది. ఈ జ్ఞానం రహస్యంగా ఉంది. ఎంతవరకు రహస్యంగా ఉంది? యేసు పుట్టినంత వరకు రహస్యంగానే ఉందండి. అంటే 39 పుస్తకాల్లో
విషయాలు మరి 39 పుస్తకాల్లో లేవా? లేవండి. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఈ సంగతులు లేవా? లేవండి. కొన్ని లేవు. అందుకే కదా మరలా యేసుక్రీస్తు వారు మరలా 27 పుస్తకాలు ఇవ్వడం జరిగింది. మరలా ఎందుకిచ్చాడు అంటే, అప్పుడు లేనివి సర్వసత్యం అంటాడు 27 పుస్తకాలు. క్రొత్త నిబంధన అంటే న్యూ టెస్టిమెంట్‌ని ఏమంటారు? సర్వసత్యము. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును అని యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ శిష్యులకి చివరిగా కనబడి ఆయన ఇదే చెప్తారండి. మీరు వెయిట్ చేయండి. పైనుంచి శక్తి పొందే వరకు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి అప్పుడే ప్రకటించకండి. మీరు శక్తి నొందెదరప్పుడు మీరు ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు నేర్పిస్తారు, మీకు తెలియచేస్తారు. మీరు నా వల్ల నేర్చుకున్నవి అలాగే పరిశుద్ధాత్మ శక్తితో మీరు మాట్లాడవలసినవి, మీరు రాయవలసినవి చాలా ఉన్నాయి. అవి సర్వసత్యం. అంతవరకు మీరు దేవుని దర్శనం రావడం వాళ్ళు చెప్పడం జరిగేదండి. అంటే యేసుక్రీస్తు వారు విప్పిన సంగతులు ఆయన వచ్చి చెప్పారంటే తండ్రిని బయలుపరిచింది ఆయనే. అలాగని ఒక మనిషి 33.5 ఏళ్ళు ఎన్ని చెప్పగలండి? బాల్యానికి సగం పోతే, నిద్రకు సగం పోతే, మరి ఆయన 30 ఏళ్ళప్పుడు సేవకు వచ్చారు. 30 నుంచి 3.5 ఏళ్ళు మాత్రమే సేవ చేశారు. అప్పుడు అనేక విషయాలు బోధించారు. అందుకే ఆయన అంటారు, మీకు ఇంకా చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి అని అంటారు. యోహాను సువార్త 16 అధ్యాయం 12, 13 వచనాల్లో, యోహాను సువార్త 16 అధ్యాయం 12, 13 వచనాల్లో, అంటే ఇప్పటి వరకు మీరు నేర్చుకుంది సీల్ ఎవరు ఓపెన్ చేశారు, ఎప్పటి నుంచి భద్రం చేయబడి ఉంది, తండ్రి చేతిలో ఎప్పటి వరకు ఉందంటే ఈ 39 పుస్తకాలు, లేదా ఈ 39 పుస్తకాలు వ్రాయబడలేనంత వరకు, యేసుక్రీస్తు వారు రాలేనంత వరకు మనకి 27 పుస్తకాలు లేవండి. అలాగే 39 పుస్తకాలు కూడా ఒకే దగ్గర ఉన్నాయా? ఒకే దగ్గర లేవు. బుక్‌గా అది రాలేదు. కానీ వాటికంటే గొప్ప సంగతులు సర్వసత్యమైనవి యేసుక్రీస్తు వారు వచ్చాకే బయలుపరచబడ్డాయి. క్లారిటీ వచ్చింది. చూడండి, మనకి నిర్గమాకాండంలో మోషే గారి దర్శనం మనం చదివినప్పుడు, మోషే గారికి దర్శనం వచ్చినప్పుడు అక్కడ ఏముంటదంటే దేవుడే మాట్లాడినట్టుగా ఉంటది. దేవుడు పొద మండుతుండగా దేవుడు మాట్లాడినట్టుగా ఉంటది. క్లారిటీ అక్కడ 39 పుస్తకాలు మనకు కనబడదు. కానీ మనకి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి క్లారిటీ ఇస్తాడు. ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు, ఏనాడు ఆయన స్వరం మనం వినలేదు అని చెప్పడం జరుగుతుందండి. అంటే మరి ఆ రోజు మోషే గారు చూచింది ఏంటి అంటే, అపోస్తుల కార్యాలకు వస్తే మనకు క్లారిటీ వస్తుంది. ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? దేవుడు డైరెక్ట్ గా ఇవ్వలేదు. దేవదూతల ద్వారా ధర్మశాస్త్రం స్థిరపరచబడింది, దేవదూతల ద్వారా ఇవ్వబడింది అని అంటాడు అపోస్తుల కార్యాలు. మీరు 10వ అధ్యాయం 7వ అధ్యాయం ఒకసారి చూడగలిగితే అందులో మీకు కనబడుతుందండి. దేవదూతల ద్వారా ఇచ్చాడా దేవుడు? అంటే దేవుడు డైరెక్ట్ గా రాలేదా? ఆయన్ని చూస్తే బ్రతకలేరు. ఇవన్నీ మన క్లారిటీ అంటే అది బాలశిక్షుడిగా పాత నిబంధన మనకి ఇవ్వబడిందని మనందరికీ తెలుసండి. అందులో సర్వసత్యం లేదని మనం తెలుసుకోవాలి. అందుకే సొలొమోను గారి కంటే గొప్పవాడు. సొలొమోనే ఆ కాలానికి జ్ఞాని అని అనుకుంటే, క్రీస్తు పూర్వం 1000 ఏళ్లలో ఆయన జ్ఞాని భూపతులు అందరిలో అని అనుకుంటే, సొలొమోను గారి కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని యేసుక్రీస్తు వారు తన గురించి చెప్పడం, సొలొమోను చెప్పలేని సంగతులు యేసు చెప్పారు, సర్వసత్యం చెప్పారు. అందుకే సొలొమోను కంటే గొప్ప జ్ఞాని. ఆ విషయాలే తండ్రి కుడి చేతిలో ఉన్నాయండి. అవే యేసుక్రీస్తు వారు తేవడం జరిగింది. అంటే యేసుక్రీస్తు వారే తెచ్చారు. పరలోకముల విషయాలన్నీ మర్మముగా, రహస్యముగా తండ్రి చేతిలో మాత్రమే ఉన్నాయని యోహాను గారి ద్వారా దేవుడు మనకి బయలుపరిచాడు. ఎలా బైబిల్ పుట్టిందనే విషయాన్ని మీకు అర్థమైంది అనుకుంటాను. మరలా ఇప్పుడు యోహాను సువార్తకి కన్ఫ్యూజ్ అవ్వకండి, డౌట్ వస్తే అడగండి. యోహాను సువార్త 16 అధ్యాయం 12, 13 వచనాలు మనం చూడగలిగితేనండి, నేను మీతో చెప్పవలసిన ఇంకనూ అనేక సంగతులు కలవు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన చెప్తున్న మాటలండి ఇవి. కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు ఏంటి. ఏ విషయం ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పాలండి, ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదని మనం లోకంలోనే కొన్ని విషయాల కోసం అనుకుంటాం కదండి. అలాగే దేవుడు ఈ సర్వసత్యం అనేది ఆ రోజే ఆదాము గారి దగ్గరే లేదా మోషే గారి దగ్గర రివీల్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకోలేరేమో. చిన్నపిల్లలకి వెళ్ళి మనం పెద్ద పెద్ద పాఠాలు చెప్తే అర్థం చేసుకుంటారా అండి? వాళ్ళు నేర్చుకున్న తర్వాత, వాళ్ళు ఒక క్లాస్కి వచ్చిన తర్వాత, వారి మైండ్ మెచ్యూరిటీ అయిన తర్వాత ఎప్పుడు ఏ పాఠం చెప్పాలనేది ప్రభుత్వం వారు ఆలోచించి, మరి సైకాలజీ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఆలోచించి కొన్ని పాఠాలు రూపొందిస్తారు. వారి బ్రెయిన్ ఎంతవరకు స్వీకరించగలదో దానికి తగ్గట్టుగా పాఠాలు తయారు చేస్తారు.
ఇదొక శాస్త్రం అనుకుంటే వీటన్నిటిని మరి పుట్టించిందే బైబిల్ అయినప్పుడు దేవుడికి తెలియదండి మనుషులకి ఎప్పుడు ఏది ఇవ్వాలా ఏది తెలియచేయాలో తెలియదు. అందుకే వాటిని సీల్ చేసి ఉంచాడండి, ముందుగా రివీల్ చేయలేదు. అవి సహింపలేరు. ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. సత్య స్వరూపి అయిన ఆత్మ ఎవరికి పేరండి? పరిశుద్ధాత్మ దేవునికి పేరు. ఆత్మ దేవుడిగా ఆయన వచ్చారు. ఆయన వస్తాడు బాప్తిస్మ తర్వాత మన హృదయంలోనికి శాశ్వతంగా వచ్చాను. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత శాశ్వతంగా ఆయన వచ్చి భూమి మీద మనందరి హృదయాల్లో వచ్చి ఉండిపోయారండి. ఆయన వచ్చి ఏం చేస్తారట? మనల్ని సర్వసత్యంలోనికి నడిపించారంటే నడిపించారా? మరి ఆ రోజు మొదటి శతాబ్దంలో మరి అనేక మంది బైబిల్ గ్రంథాన్ని వ్రాయడం మొదలు పెట్టారు. 27 పుస్తకాలు రాశారండి మొదటి 100 ఏళ్లలోనే. ఇది రాయడానికి ప్రేరణ మూలం ఎవరనుకుంటున్నారు? దేవుని మూలముగా పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలముగా పలికిరి భక్తులైన వారు అంటాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:21 ఉంటది. చూడండి, 2వ పత్రిక గాని 1వ పత్రిక గానండి. 1:21 ఏముంటది? పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడ్డాయి. అంటే మనుషులు ఊహలు బట్టి వ్రాయలేదు బైబిల్. ఎవరికో నచ్చింది, నాకు నచ్చింది నేను, నీకు నచ్చింది మీరు రాయడానికి లేదండి. భక్తులైన కూడా వాళ్ళు నచ్చింది వాళ్ళు రాయలే. వాళ్ళ ద్వారా దేవుడే రాయించాడు, దేవుడే పలికించాడు. అది పరిశుద్ధాత్మ ప్రేరణతో వారు రాశారు అంటున్నాడు. అంటే దేవుని కుడి చేతిలో ఏవైతే మనం పుస్తకం చూసామో 7 ముద్రలు వేసిన పుస్తకం ఏదైతే చూసామో అందులో ఉన్న సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు తెలుసుకుని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ దేవునికి ఆ విషయాలు తెలిస్తే యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే నేర్చుకున్నారో వాటినే వచ్చి మన హృదయాల్లో పెట్టి మన చేత అంటే భక్తులైన వారి చేత వ్రాయించారు. 27 పుస్తకాలు వాళ్ళు అలా రాశారు. ఆయన తనంతటి తానే ఏమీ బోధింపక, యోహాను 16, 12, 13 వచనాలు చదువుతున్నాడు. ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన తనంతటి తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. జరగబోయే విషయాలు మీకు తెలియచేస్తాడు. ప్రపంచ భవిష్యత్, ప్రపంచ వినాశనం మరి ఎప్పుడు ఎలా ఉంటుందో, ఏ మనిషి ఎలా ఉంటాడో, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు, ఎలా జీవించాలి, ఇవన్నీ భక్తికి సంబంధించిన విషయాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మరి తెలియచేయును అని యేసుక్రీస్తు వారు తిరిగి వెళ్ళిపోతూ పునరుత్థానం అయిన తర్వాత ఆయన వెళ్ళిపోయే ముందు చెప్పిన విషయాలండి. అంటే యేసుక్రీస్తు వారు బ్రతుకున్నంత వరకు కొన్ని విషయాలు చెప్తే కొన్ని సహించలేరు మీరు. నా తర్వాత రాబోయే ఆత్మ, ఒక ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ, సత్య స్వరూపైన ఆత్మ, నా తమ్ముడు, మీకు అన్నయ్య, ఆయన వచ్చి మీకు నేర్పిస్తారు. అప్పుడు మీరు సహించగలరు. అంటే ఆ కాలానికి అవి మీరు అర్థం చేసుకోగలరు. ఇప్పుడు నేను చెప్పినవి మీరు సహించలేదు, నేను చెప్పాల్సినవి చెప్పాను. అలాగే యేసుక్రీస్తు ఏం బోధించలేదా? నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకి ఎడమ చెంప త్రిప్పుము, నిబంధన మారుస్తూ పాత నిబంధనలకి కంటికి కన్ను పంటికి పన్ను. యేసుక్రీస్తు వారు వచ్చి నిబంధన మార్చారు, సడలించారు. లేదా మరి రూల్ మారింది, ఆజ్ఞలు మారే. ఈ మారినవన్నీ మనకు తెలియచేసుకుంటూ వచ్చారు. రిస్ట్రిక్షన్స్ కొన్ని తీసివేసుకుంటూ వచ్చారు. చేతులు కడుక్కోవడం, బలులు అర్పించి ఇవన్నీ లేవు. అలాగని పాత నిబంధన ఇంక చేస్తే తప్పు, కానీ క్రొత్త నిబంధన ప్రకారం తలస్తేనే తప్పండి. ఎంత రిస్క్ నిబంధనలకు మనం వచ్చాం చూడండి. ఇది క్రొత్త నిబంధన ఈజీయే, పాత నిబంధన కష్టం అని అనుకుంటే పొరపాటు. ఇది రెండు మనం చేయగలమనే దేవుడు ఇచ్చాడు, కానీ పాత నిబంధన వాళ్ళు చేయలేకపోయారండి. మరి యేసుక్రీస్తు వారు నెరవేర్చలేదా? మనలాంటి ఆయనే కదా, మనలాంటి వ్యక్తే కదా, మనలాంటి కుమారుడే కదా. ఆయన ఎలా నెరవేర్చాడు? నెరవేర్చి చూపించాడు మనకు. అందుకే ఆదర్శం అయ్యాడు. ఆయన గొప్పవాడు అయ్యాడు. మనందరిలోకి గొప్ప నామం ఆయనకి ఎందుకు ఇవ్వబడింది అంటే మన కోసం ఆయన రిక్తుడిగా మారిపోయాడు. మనం ఎవరి కోసమైనా రిక్తుడిగా మారిపోతామా? మన ఆస్తిని ఎవరికైనా ఇస్తామా? త్యాగం చేస్తామా? చెయ్యమండి. చెయ్యం, లాభం ఉంటేనే చేస్తాం. కానీ యేసుక్రీస్తు వారు మన కోసం త్యాగం చేశారు, మన కోసం ముద్రలు విప్పారు, మన కోసం ఎన్నో అవమానాలు పొందారు, భూమి మీదకి వచ్చారు. మరి ఆయన అంత గొప్పవాడు కాబట్టి ఆయనకి అర్హత దక్కింది. ఈ ముల్లోకాల్లో మరి ఆ ముద్రలు విప్పడానికి ఆయన మనసు చూడండి. ఆయన మనలాంటి వాడే, మనలాగే బాధలు అనిపించాడు, కానీ నిబంధన అంతా నెరవేర్చాడు. దేవుడు పెట్టిన మాటల ప్రకారం జీవించాడు. మనం ఏం జీవించలేమండి, కష్టమండి అంటాం. మరి ఆయన అలా జీవించారు. అందుకే ఆయన ఆదర్శంగా పెట్టుకోవాలి. మనం క్రీస్తుని ఆదర్శంగా, క్రీస్తుని పోలే నడుచుకోవాలి మనం. ఈరోజు క్రొత్త నిబంధన ప్రకారం తలస్తేనే తప్పండి. కాబట్టి
మరి నిబంధన మారుస్తూ ఆయన వచ్చి మరి రెండు ఉభయులను ఏకం చేశారు అంటారు. మధ్య గోడని పడగొట్టారు అంటారు. ఇశ్రాయేలీలకి అన్యజనులకు ఉన్న మధ్య గోడని పడగొట్టారు. అలాగే దేవుడికి మనకి ఉన్న అడ్డు గోడల్ని పడగొట్టారు ఆయన. ప్రపంచ ప్రజలందరినీ తండ్రికి దగ్గర చేయడానికి ఆయన రక్తం ద్వారా ఆయన భూమి మీదకి రావడం, ఆయన మాటలు ఇవ్వడం కూడా జరిగింది. ఎలా వెళ్ళాలో, తండ్రి దగ్గరికి ఎలా చేరుకోవాలో మెలకువలు మనకు చెప్పలేదా అండి యేసుక్రీస్తు వారు? చెప్పారు కదా, ఇలా చేస్తే తండ్రికి మీరు దగ్గర అవుతారు. ఆయన దగ్గర అవడమే కాకుండా మనం కూడా ఎలా దగ్గర అవ్వాలో నేర్పించాడు. ఏంటి, మనకున్న జ్ఞానం కొన్నిసార్లు మనం ఎవరికైనా పంచడానికి, మెలకువలు చెప్పడానికి ఇష్టపడం. విద్యని ఇంకోళ్ళకి ఇవ్వడానికి, పంచడానికి ఇష్టపడం. కానీ యేసుక్రీస్తు వారు అలా కాదండి. ఆయన నా పక్కనే మీకు సింహాసనం వేయిస్తాను, మీకు స్థలాలు సిద్ధపరుస్తాను, నాతో పాటు మీరు ఉంటారని. ఎంత ప్రేమ అండి! ఇంత ప్రేమ గల అన్నయ్య మనకి ఎక్కడైనా కనబడతారా భూమి మీద? చూడండి, ఆయన ఎంత గొప్పవాడు. ఆయనలాగే మనం కూడా ఉండడానికి ప్రయత్నించాలి, ఆదర్శంగా ఉండాలి. అప్పుడే మనం చూసి లోకం మారిపోద్ది. ఈరోజు ప్రపంచంలో యేసుక్రీస్తు వారు తెలియని వారు ఉన్నారా? లేరు. అంటే ఎంతగా ఆయన హృదయాల్ని ఆకట్టుకున్నాడు ఆయన క్రియల ద్వారా, ఆయన మాటల ద్వారా. మన పక్కనే పుట్టకపోవచ్చు, మన దేశంలో పుట్టకపోవచ్చు, కానీ ఈరోజు మనం ఆయన నమ్ముకున్నామంటే ఆయన ప్రేమ మరి మనం తెలుసుకున్నాం. అలాగే ఈరోజు మనం బ్రతికినప్పుడు మన తర్వాత తరం వాళ్ళు మన ప్రేమని, మన మాటల్ని, మన శక్తిని వాళ్ళు తెలుసుకుంటారు. మనం నమ్మిన దేవుని వాళ్ళు నమ్ముతారు. కాబట్టి మన క్రియలు చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలండి. మరి బైబిల్ గురించి మరి యేసుక్రీస్తు వారు బైబిల్ని రివీల్ చేశారండి ఆయన. బైబిల్ అనగా ఏంటండి? గ్రంథం అని అర్థం. అది యేసు ద్వారానే మనకి వచ్చే దేవుని మాటలు. మనం చదువుతున్న పుస్తకంలో జ్ఞానం క్రీస్తు వచ్చినంత వరకు ప్రపంచానికి తెలియలేదండి. క్రీస్తు వచ్చి తెలిపినదే 27 పుస్తకాల్లో కూడిన మహాజ్ఞానం. అంటే పరిశుద్ధాత్మ తెలియజేశాడు కదా అని మీరు అనొచ్చు. ఏదైతే యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర నేర్చుకున్నారో అది చెప్పారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవునికి తెలియచేశారు. ఆయన వచ్చి చెప్పారు. ఎందుకంటే ముందుగా చెప్తే మీరు సహించలేరు కాబట్టి నా తమ్ముడైన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీకు తెలియచేస్తానని చెప్పే కదండి వెళ్ళారు. కాబట్టి రివీల్ చేసింది ఎవరు? యేసుక్రీస్తు వారే. బయలుపరిచింది, తండ్రిని బయలుపరిచింది. అంటే 27 పుస్తకాల్లో తండ్రి కోసం ఏదైతే ఉందో అంతా మొత్తం విషయాలన్నీ ప్రకటన గ్రంథం వరకు బయలుపరిచింది యేసుక్రీస్తు వారండి. అందుకే ఆ ఒక్క మాటలోనే యోహాను 1:18 తండ్రిని బయలుపరిచింది అద్వితీయ కుమారుడు అని క్రీస్తు యేసే అని ఉంటది. మరి క్రీస్తు వచ్చిన తర్వాత ఈ పుస్తకం మరి భద్రపరచబడింది. ఈ గ్రంథంలో ఉన్న విషయాలు మరి మనకు ఒక గ్రంథంగా ఆయా తాళపత్ర గ్రంథాల్లో, ఆ చర్మపు కాగితాల్లో వ్రాయబడి మళ్ళా గ్రంథంగా మన దేవుడు మన చేతిలో పెట్టాడు. ఏంటి, మీకు ఒక విషయం చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ ఈ సందర్భంలో మీకు చెప్పాలి. తండ్రి గారు మాకు నేర్పిందే మేము మీకు తెలియచేస్తున్నాం. ఏంటంటే 2 లారీలంతా సరుకు మరి బర్మింగ్హామ్ ప్యాలెస్ లో, యూకేలో ఉందండి, లండన్ లో ఉందండి. అది బకింగ్హామ్ ప్యాలెస్, బర్మింగ్హామ్ ప్యాలెస్ కరెక్ట్ గా నాకు తెలీదు. ఆ ప్యాలెస్ లో మరి బైబిల్ ఏదైతే మరి చర్మపు కాగితాల మీద ఒకప్పుడు రాయబడ్డాయో, ఆ భక్తులు రాసిన ఆ చర్మపు కాగితాల మీద ఉన్న వ్రాత ప్రతులన్నీ మరి 2 లారీలంత సరుకు ఒక దగ్గర చేర్చారండి. ఎందుకంటే రవి అస్తమించిన సామ్రాజ్యంగా ప్రపంచం అంతా బ్రిటిష్ సామ్రాజ్యం ఏలింది కాబట్టి వీళ్ళు ఆయా ప్రాంతాలు పరిపాలించిన వాడు అక్కడ రాయబడిన బైబిల్ ప్రతులన్నీ ఒక దగ్గరికి చేర్చారటండి. అవన్నీ బైబిల్ గ్రంథంగా ముద్రించి జాన్ గూటెన్బర్గ్ అనే జర్మనీ దేశస్థుడు మరి లండన్ కి వచ్చి ఆయన ముద్రించి మనకి ఇచ్చినంత వరకు తాళపత్ర గ్రంథాలు ఏమన్నా మనకు తెలియదు. ఎందుకంటే ఒక గ్రంథం చదవాలంటే ఎన్నో చర్మపు కాగితాలు మనం ముందు వేసుకొని చదవాలండి. అవి ఏ భాషలో ఉన్నాయి? మరి వాళ్ళు రాసిన భాషలో ఉన్నాయి. హిబ్రూ భాష అనుకుంటే, గ్రీకు, మరి వాటిల్లో ఉన్నాయండి. వాటిల్లో ఉన్న భాషల్లో ఉన్న వాటిని ఇంగ్లీష్ లో, తర్వాత లాటిన్ లో, తర్వాత తెలుగులో ఆయా భాషల్లో మరి తర్జుమా. ఈరోజు చూడండి, బైబిల్ పాకెట్ బైబిల్స్ వస్తే అంత చిన్న గ్రంథంగా, చిన్న పుస్తకంగా తయారు చేసి అందులో మహాజ్ఞాన గ్రంథాన్ని పెట్టేశారు మనుషులు. ఎంత టెక్నాలజీ! దేవుడు ఈ యొక్క జ్ఞానం ఇవ్వడం వల్ల మొట్టమొదటి ముద్రించిన గ్రంథంగా బైబిల్ ఈరోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి ఎక్కిందండి. మరి ఐన్స్టీన్ బైబిల్ అంటే ఎన్నో లక్షలు అంటారు. ఐన్స్టీన్ది కాదండి, అసలు బైబిలే గొప్పది. ఐన్స్టీన్ వాడిందా, బిల్ క్లింటన్ వాడాడని కాదు, కానీ బైబిల్ ఎంతో గొప్పది. ఈరోజు కొట్లలోని కిల్లీలు కట్టడానికి, మరి పొట్లాలు, నా చిన్నప్పుడైతే పకోడీలు కట్టడానికి అక్కడ బైబిల్ని వాడేవారండి చింపేసి. ఎందుకంటే ఫ్రీగా ఎక్కడ పడితే అక్కడ స్కూల్స్ లోని, రోడ్ల మీద పంచడం వల్ల ఇష్టం లేని వాళ్ళు ఆ పుస్తకాలు తీసేసుకొని దేనికైనా పనికొస్తుంది కదా అని
మరి పకోడీలు, కిల్లీలు కట్టడానికి వాడేవారండి. చాలా బాధేసిద్ది. అంటే ఫ్రీగా అందరికి వెళ్ళేటట్టుగా దేవుడు చేస్తే దాన్ని మనుషులు ఎలా వాడుకుంటున్నారంటే పనికిరానిదిగా చూస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఉన్న గొప్పతనం వివరించి చెప్పేవారు ఈరోజు లేరు. వివరించి చెప్తే వారికి తెలిస్తే ఎందుకంటే చింపుతారు. చిన్నపిల్లాడికి ఇస్తే విలువ తెలియదు కాబట్టి చింపేస్తాడు. చిన్నపిల్లాడికి ఇవ్వకూడదు, విలువ తెలిసిన తర్వాతే ఇవ్వాలి. అందుకే ఫ్రీగా బైబిల్ పంచేస్తున్నప్పుడు కూడా వాళ్ళు చదువుతారా లేదా, ఇష్టం ఉన్న వాళ్ళకి మనం కూడా కరపత్రాలు పంచేటప్పుడు కూడానండి మేము ఏం చేస్తామంటే సువార్తకి వెళ్ళినప్పుడు చదువుతారా అమ్మ, చదువుతారా నాయన అని అడిగే ఇస్తామండి. ఊరకనే ఇచ్చేము. ఎందుకంటే కరపత్రాలు ఊరకే వస్తున్నాయి. పాంప్లెట్స్ దేవుని కొరకైన విషయాలున్న పాంప్లెట్స్ మనం ఎంత కష్టార్జితంతో 1500 2000 పెట్టి ముద్రిస్తాం. వాటిని తీసుకెళ్తాం గ్రామాలు, ఊర్లు, వీధులు తిరుగుతున్నప్పుడు ఎవరు పడితే వాళ్ళకి నడుచుకుంటూ ఇచ్చుకుంటూ పోయాను. మన వెనకాతలు మనం వెళ్ళినప్పుడు కింద పడిపోయి ఉంటాయండి. మళ్ళా కింద పడిపోయిన వేరేసుకుంటాం. ఒకవేళ కాలువలో పడిపోతే ఏరలేం. కింద పడిపోయిన అయ్యో ఏంటి వీళ్ళకి ఇచ్చాం పడిసారా అని మళ్ళా బాధపడుతూ వాటిని తుడుచుకొని మళ్ళీ వాటిని పెట్టుకుంటామండి. అందుకే ఇచ్చేటప్పుడు కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. మాతో పాటు వచ్చిన టీంకి చదువుతారా అని అడిగిన వాళ్ళకి, తీసుకున్న వాళ్ళకి ఇవ్వండి. కొంతమంది యేసు ప్రభువా వద్దు, ముందే యేసు ప్రభు అని చెప్పక్కర్లేదు, మంచి మాటలు ఉంటే చదవండి అంటామండి. వాళ్ళకి అర్థమైపోద్ది ఇది యేసు ప్రభువి అని అర్థమైపోతే కొంతమంది యేసు ప్రభు అని అర్థమైపోయినా తీసుకుంటారు. కొంతమంది వద్దు బాబాయ్ మాకు యేసు ప్రభు అని అంటారు. నమస్కారం నాయన నీకు వందనాలని ఏమనమండి, ఏమనం. నువ్వు తీసుకోలేదు, నువ్వు నరకానికి పోతావు అని అన్నాం అనుకోండి, ఆడు మళ్ళీ తిరగబడి మనల్ని కొడతాడు. ఆ ఏరియాలో సువార్త చేయనివ్వడు. అలాగే నాయన, ఓకే నాయన, వందనాలు నాయన, నమస్కారం నాయన అనుకొని వెళ్ళిపోతాం. ఏమనం. తీసుకోమన్నోళ్ళకి ఇవ్వం, తీసుకుంటామన్నోళ్ళకి ఇస్తాం. ఎందుకంటే విలువైన మాటలు మీరు చూశారు కదా, యోహాను గారు ఎంతగా ఏడ్చుచున్నారో. యేసుక్రీస్తు వారు మరి ఆ గ్రంథాన్ని విప్పడానికి జయం పొందారంట. చూడండి, అంటే ఏం చేస్తే జయం వచ్చింది? ఆయన మన కొరకు ప్రాణాలు ఇవ్వాలని ఆయన అనుకోవడమేనండి జయం పొందాడు. ఆయనే విప్పాడు. దేవుడు ఆయనకే అవకాశం ఇచ్చాడు. నా మాటలు చెప్పే అవకాశం మీరే చెప్పండి అండి. ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనకి ఆయన మాటలు చెప్పే భాగ్యం మనకి ఎందుకు పనికిరాని మనకి, బలహీనమైన మనకి, ఈరోజు బలహీనలుగా ఉన్న వాళ్ళు భూమి మీద ఎందుకు పనికిరాని వాళ్ళ వాక్యం గొప్పగా చెప్తున్నప్పుడు మనం అనుకుంటాం దేవుడు వీరికి ఎంత జ్ఞానం ఎందుకు ఇచ్చాడు. ఒక్కొక్కసారి దేవుడు బలహీనలు ఏర్పాటు చేసుకుంటాడు. ఎవరిని ఆయనకి మనసు ముఖ్యం కానీ లోకంలో ఉన్న స్టేటస్ ముఖ్యం కాదు కదండి. కాబట్టి దేవుడు ఆ విధంగా యేసుక్రీస్తు వారి ద్వారా ఆ విషయాల్ని మనకి తెలియచేయాలనుకున్నాడు. ఆయన వెళ్ళిపోతూ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మిగతా విషయాలు తెలియచేసి ఆయన మరి అంత బాధ్యత కలిగి యేసుక్రీస్తు వారు మనపై ఉన్నారంటే ఎంత ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయో అందులో మనందరికీ తెలుసుకోవాలండి. ఈరోజు చదవడానికి నిద్ర వచ్చేస్తుంది అంటారు. మరి అదే యోహాను సువార్త 16:13 ఒకసారి చూద్దామండి. 7 ముద్రలు వేసి ఏ ఒక్కరు విప్పని మహాజ్ఞాన గ్రంథమును తెరిచి నేను మీకు అనేక సంగతులు తెలిపాను, నా వలన వినిన ఆ సంగతులే సంపూర్ణ జ్ఞానమని గ్రహింపక నేను మీకు తెలియపరచిన అనేక సంగతులు పరిశుద్ధాత్మ దేవుని రాకతో సర్వసత్యంలోని కనగా ఆ గ్రంథంలో వ్రాయబడినవన్నీ క్షుణ్ణముగా తెలియజేస్తారు. అది 27 పుస్తకాలతో కూడిన నిబంధన గ్రంథము. దేవుడు మన కోసం ఎంత భద్రంగా ఆయన చేతిలో దాచిపెట్టుకున్నాడంట. మూసిపెట్టినంతసేపు ఏదో ఉంది అనుకుంటామండి. ఇచ్చిన తర్వాత విలువ లేకుండా పోతుందండి మనకి. అయ్యో ఇచ్చాడు కదా, ఇంత దాచిపెట్టింది విలువైంది కాబట్టి దాచిపెట్టాడు, ఇచ్చాడు కదా ఇది విలువైందని భావిస్తున్నామా? క్రైస్తవులైన వారు కూడా విలువైందిగా తెలిసినప్పటికీ చదవలేని పరిస్థితి అండి. కాబట్టి దేవుని చేతిలో ఉన్న గ్రంథం విప్పుటకు యోగ్యుడెవడు కనబడలేదని యోహాను గారు ఏడిస్తే, వధింపబడిన గొర్రెపిల్ల ఆయన యేసుక్రీస్తు వారు విప్పుటకు జయం పొందారు అని పెద్దల్లో ఒకరు చెప్తే, మరి యోహాను గారు రాసేసరికి, యోహాను గారికి దర్శనం కలిగేసరికి యేసుక్రీస్తు వారు మరణించారు కదండి. మరి ఎప్పుడు చెప్పేశారు, ఎప్పుడు విప్పేశారంటే ఇదంతా పరలోకంలో జరిగిందండి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందే పరలోకంలో ఇలా జరిగిందనే విషయాన్ని యోహాను గారు ఆల్రెడీ యేసుక్రీస్తు వారితో పాటు తిరిగారు, బ్రతికి కలిసిమెలిసి ఉన్నారు, అన్ని చూశారు. కానీ యేసుక్రీస్తు వారు రాకముందు ఏం జరిగిందనే విషయాన్ని యోహాను గారికి దర్శనం ద్వారా దేవుడు చూపిస్తున్నారండి. అంటే ఇక్కడ గొర్రెపిల్ల అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారికి గుర్తు. మరి రూపకాలంకారంగా వ్రాయబడింది కాబట్టి ప్రకటన గ్రంథం ఒక జంతువులతోని అక్షరాలతో సంఖ్యలతో పోలుస్తుంటాడు. అందులో ఉన్న జ్ఞానం మనం తెలుసుకోవాలి. అక్షరాన్ని అక్షరంగా మనం తీసుకోకూడదు కానీ భావయుక్తంగా మనం
చదవాలి. మరి ప్రకటన అనగానే భయపడిపోతుంటామండి. లేదా ప్రకటన చదివితే శ్రమలొచ్చేస్తాయి, శోధనలొచ్చేస్తాయని ఒక 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 మనకి అనుమానం, లేదంటే ఏమంటారు, ఒక మూఢనమ్మకం ఉందండి క్రైస్తవ సమాజంలో. ఏంటి భయపడకండి. ప్రకటన గ్రంథంలో రూపకాలంకారంగా రాయబడిందంతే. చదివితే చాలా ఈజీ అండి. అర్థం చేసుకుంటే చాలా ఈజీ. తండ్రి గారు మరి అది మాకు నేర్పించడం జరిగింది. మరి ఎప్పుడైనా సీడీలా లేదా క్యాసెట్లు తెప్పించుకొని వినండి. చాలా ఈజీగా ఉంటది. అర్థమైపోతది మనకి. అంటే దేవుడు తన పిల్లలకి మరి మనం నేర్చుకోలేని కఠినంగా మరి కొరకలేని విధంగా దేవుడు ఇస్తాడా చెప్పండి? దేవుడు ఇవ్వడండి అలాగా. మనకి సామాన్య భాషలోనే అర్థమయ్యేటట్టే యేసుక్రీస్తు వారు ఎలా బోధించారో మీరు చూసారు. ప్రకృతిలోని వస్తువులను చూపిస్తూ పరసంబంధమైన సంగతులను అర్థం చేయించారు. ఒక ఆవగింజ అంటాడు అండి, ముత్యములు అంటాడు, మరి పంది ఒక జంతువు కుక్కలను అంటాడు. మరి అంటే అర్థమయ్యేటట్టుగా కదండి బోధించారు. ఈరోజు అర్థమయ్యే విషయాలను కూడా అర్థం కాకుండా ఏదో ఉందన్నట్టుగా ఏం చేయాలో అది చెప్పకుండా సంఘాల్లో ఈరోజు బోధలు జరుగుతున్నాయంటే మరి ఎవరు అందుకే సంకల్పం తెలుసుకోలేకపోతున్నారు. ఏం చేయాలో, ఎలా బ్రతకాలో తెలుసుకోలేకపోతున్నారండి. భయం కూడా కలగట్లేదు దేవుని మాటలకి. కాబట్టి దేవుడు చెప్పింది ఉన్నట్టుగా బోధిస్తే మనం దేవుని యొక్క గొప్పతనం, పరలోకం యొక్క గొప్పతనం, క్రీస్తు గొప్పతనం మనం తెలుసుకుంటాం. భూమి మీద ఎంతో గొప్పగా మనం కూడా బ్రతుకుతాం. ఈరోజు బ్రతకట్లేదంటే అర్థం ఏంటంటే చెప్పేవారు సరిగా లేరు అని మనం అర్థం చేసుకోవాలండి. ప్రకటన గ్రంథంలో ఓన్లీ జరగబోయే సంగతులు ఉన్నాయని అనుకోకండి. మరి యోహాను గారు వ్రాసారు, యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నారు, ఆ గ్రంథాన్ని విప్పారంటే అది ఎప్పుడు సంగతి అండి? యేసుక్రీస్తు వారు ఆల్రెడీ వచ్చేసారి, చనిపోయి వెళ్ళిపోయారు. అంటే యేసుక్రీస్తు వారు రాకముందు సంగతి యోహాను గారు చూశారు, వ్రాసారంటే, ప్రకటన గ్రంథంలో వ్రాసారంటే ప్రకటన గ్రంథంలో ఏ విషయాలు ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలండి. వర్తమాన, భూత, భవిష్యత్ కాలాల్లో విషయాలు వ్రాయబడ్డాయి అంతే తప్ప ఓన్లీ జరగబోయే విషయాల ప్రకటనలో ఉన్నాయని తప్పుడు భావం పెట్టుకోకండి. మీరు ఈ ఉదాహరణ మీకు మరి మీరు అర్థం చేసుకోవాలి. కనుక యోహాను గారికి దర్శనం వచ్చింది, జరిగిపోయిన విషయం భూతకాలంలో పాస్ట్ టెన్స్ లో ఏం జరిగిందో కూడా దేవుడు తెలియచేశాడు. కాబట్టి ప్రకటన గ్రంథం ఓన్లీ భవిష్యత్తు గ్రంథం అనడం పొరపాటు. కనుక ఇక్కడ దేవుడు ముద్రలు వేసి మన కొరకు భద్రపరిచిన గ్రంథమే బైబిల్ అండి. ది బైబిల్. ది అని ఎందుకు పెడతారండి? ఏదైనా స్పెషల్ ఉంటేనే ది అని పెడతారు. మీ అందరికీ తెలిసి ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యులు ఉన్నారు ఇందులో. దేవుడు ముద్రలు వేసి మన కొరకు భద్రపరిచిన గ్రంథమే బైబిల్ అండి. అంటే ఎంత జాగ్రత్తగా సీల్ చేసి ఉంచాడండి. మనం కూడా ఉంచుతాం జిప్పేసి. నేను కూడా భద్రంగా ఉంచానని మనం అనుకోవచ్చు. ఆ భద్రంగా ఉంచడం కాదండి, మనమైతే చదవాలి. ఇప్పుడు దేవుడు భద్రంగా దాచి ఉంచిన విషయాలను ఈరోజు మనం చదవాలి. ఈరోజు మనం మళ్ళీ భద్రపరిచేయకూడదు, దాచేయకూడదు. ఇందులో మాటలు రివీల్ చేయాలి, అందరికీ, ప్రపంచ ప్రజలకి చెప్పాలి. అదే కదని చెప్పి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఎన్ని కష్టాలు వచ్చినా సువార్తను ప్రకటించుడి అని చెప్పడం జరిగింది కదండి. ఆయన వెళ్ళిపోతూ శిష్యులకు చెప్పారు కదండి, మనకు కాదంటే శిష్యులు చనిపోయారు కదండి. ఆ తర్వాత బాధ్యత ఎవరి భుజస్కంధాల మీద ఉంది? మన భుజస్కంధాల మీదే ఉంది. కాబట్టి ఈరోజు బైబిల్ అంటే బొత్తిగా ఒక్కరికి విలువ లేకుండా పోయిందండి. అద్దాలు బీరువాలో పెట్టేసి భద్రపరుస్తున్నారు, లేదంటే రకరకాల వెర్షన్స్ తో ముద్రించి మార్పులు చేర్పులు చేసి ఒక భాష నుండి మరొక భాషలకు తర్జుమైనప్పుడు ఈరోజు మరి మనలో మనమాట ఒక మాట చెప్తానండి. మరి ఈరోజు తమిళ బైబిల్లో కానీ కన్నడ బైబిల్లో చాలా సో మెనీ మిస్టేక్స్ అట. తెలుగు బైబిల్ కంటే ఈ రెండు భాషల్లో ఎక్కువ మిస్టేక్స్, భావం మిస్టేక్స్ లేదా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయటండి. మరి నాకు ఒకరు చెప్తే నేను విన్నాను. మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. కానీ మరి ఎన్నో లోపాలు మనుషులు చేసేస్తున్నారు. ఇవి దేవుడు చేసినవి కాదండి, మనుషులు. అపవాది ఆ మనుషుల ద్వారా వాళ్ళకి తెలియకుండానే ఎన్నో, అంటే ఎందుకు ఇలా చేస్తుందని మీరు అనుకుంటారు. మనకి దేవుని సంకల్పం అర్థం అవ్వకుండా ఉండాలని ఈ విధమైన ట్రిక్లన్నీ అపవాది ఆఖరికి బైబిల్ గ్రంథంలో కూడా చొరబడది ఏం చేస్తుంది అండి? యేసుక్రీస్తు వారి దగ్గరికే వచ్చి వాక్యం చెప్పేస్తుందండి. అది దేవుని మాటలు గుర్తు చేస్తుంది, ధర్మశాస్త్రం విషయాలు, ప్రవచనాలు గుర్తు చేస్తుంది. అంటే దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే. చూడండి, చేయాల్సిన తప్పులని చేసేస్తుంటాం, వాక్యం చెప్పేస్తుంటాం. అప్పుడు చాలా మంది వెనక మాట ఏమంటారంటే, చూడండి చేయాల్సినవన్నీ చేస్తే ఎలా చెప్తున్నారో. నిజమేనండి, అప్పుడు విలువ ఉంటుందా మనకి? దెయ్యాలు వేదాలు వల్లించినట్టే గొడవలు ఆడేస్తుంటూ ఆ పక్క వాక్యం చెప్పేస్తుంటే ఎలా ఉంటదండి? వింటారా మన మాట ఎవరైనా? మనం బ్రతకకుండా ఎవరికైనా చెప్పేస్తుంటే కొంతైనా వింటారా? వినరండి. ఈరోజు వినకపోవడానికి కారణం అదే. క్రైస్తవం మీద బాగా బ్యాడ్ అనేది ఉంది. ఎందుకంటే వీరే సరిగా ఉండరండి. ఎవరిని కదిపిన ఇదే మాట అండి. అంటే అందరని కాదండి నా ఉద్దేశం.
మరి ఆ భయం భక్తి ప్రజల్లో బైబిల్ అంటే బొత్తిగా భయం లేని స్థితి, విలువ లేని స్థితి ఇలా ఉంది కాబట్టి మనుషులు అలా మారిపోతున్నారు. విలువ తెప్పించాలి మనమే క్రైస్తవులుగా, తండ్రి పిల్లలుగా మనం తెప్పించాలి. అంటే తర్జుమా లోపాలు కూడా అపవాది కలిగిస్తుంది. మరి దేవుడేమో తండ్రి కుడి చేతిలో భద్రంగా ఉంచి ముద్రలు వేయబడిన పుస్తకాన్ని మానవుల వల్ల ఈరోజు అపార్థానికి లోనైంది. ఎందుకంటే ఒక అపార్థం మీకు చెప్తాను, ఒక తర్జుమా లోపం మీకు చెప్తాను. యేసుక్రీస్తు వారికి అక్క చెల్లెండ్రు లేరా అని తెలుగులో ఉంటదండి. ఆర్సేం బైబిల్లో కానీ మన తెలుగు బైబిల్లో కొన్ని వర్షన్స్ కొన్ని సంవత్సరాలు ముద్రించిన వాటిలో ఉంటదండి. తర్వాత దాన్ని కరెక్ట్ చేశారండి బైబిల్ సొసైటీ వాళ్ళు. ఏమనంటే యేసుక్రీస్తు వారి ప్రథమ కుమారుడైనప్పుడు కన్యా మరియకి పుట్టిన ప్రథమ కుమారుడైనప్పుడు యేసుకి అక్క ఎలా వచ్చిందండి? అన్నయ్య ఎలా వచ్చాడండి? అన్నదమ్ములు లేరా? ఆ మాట తప్పు కదండి. మనకి భావం తెలుసు, మనకి సంకల్పం తెలుసు. కన్యక గర్భవతి అని మనం చదువుకున్నాం కాబట్టి మనం వెంటనే మత్తయి సువార్తలో అక్క చెల్లెండ్రులు లేరా అన్నప్పుడు మనం ఏమని చదువుకోవాలంటే, అమ్మో ఇక్కడ అపవాది ప్రవేశించి తర్జుమా లోపం మనుషుల ద్వారా చేసింది. కొంతమంది మనుషుల్లో ప్రవేశించి ఇలా భావం తెలియకపోవడం వల్ల తప్పుడుగా రాశారని మనం తెలుసుకొని ఏం చదువుకోవాలి? చెల్లెళ్ళు తమ్ముళ్ళు లేరా అని మనం చదువుకోవాలి. అర్థమవుతుందండి మీకు బైబిల్ చదివే విధానం? కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. తర్జుమా లోపాలు ఉంటే అపార్థాలు చేసుకోకూడదు. మనమే నరకానికి వెళ్ళిపోతాండి అపార్థం చేసుకుంటే. దేవుడు స్వచ్ఛంగా ఇచ్చాడు, ఆయన చక్కగా దాసి మూసి ఆయన ఇచ్చాడు. కానీ మనం మాత్రం వాటిని ఎలా చేసేస్తున్నాం అంటే, అదే మీకు మత్తయి సువార్త 13:55 ఉంటదండి. 13:55 ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు యోసేపు సీమోను యూదా అనేవారు ఇతని సోదరులు కారా, ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కాదండి. సోదరులు అంటే తమ్ముళ్ళ చెల్లెళ్ళ క్లారిటీ ఉండాలి కదండి. అందుకే క్లారిటీ ఏంటి అంటే తన చెల్లెళ్ళు తమ్ముళ్ళు మనతో లేరా అని మనం అర్థం చేసుకోవాలి. సోదరులని సింపుల్ గా పదం పడేస్తే చాలదండి. సోదరుడు అంటే తమ్ముడా అన్నయ్య. అలాగే ఇంగ్లీష్ లో బ్రదర్ అంటారండి. బ్రదర్ అంటే అన్నయ్య, ఎల్డర్ బ్రదర్, యంగర్ బ్రదర్ అంటారు. అప్పుడు మనకు తేడా తెలుస్తుంది. నా బ్రదర్ అండి అంటారు. అన్నయ్య తమ్ముడా, అన్నయ్యని బ్రదర్ అంటారు, తమ్ముడిని బ్రదరే అంటారు. కనుక ఇలా భాష ట్విస్టింగ్ గా మనం ఉంటే ఎలాగ అర్థమవుతుందండి? కాబట్టి తర్జుమా లోపాలు ఇంగ్లీష్ లో కూడా ఉన్నాయండి. తర్జుమా లోపాలు యాంటీ క్రైస్ట్ ఒకటి ఉంటదండి, అది కూడా మనం అలాగే తప్పుగా అర్థం చేసుకుంటాం. యాంటీ క్రైస్ట్ ఏంటండి? అంత్యక్రీస్తు అంటే అంత్యకాలంలో దినముల అంతమంది యేసుక్రీస్తు వారు వచ్చాను అని ఉంటుంది. దినముల అంతమంది ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారే కదా వచ్చారు. మరి అంత్యక్రీస్తు అంటే అపవాది. అంత్య దినాల్లో పుట్టిన క్రీస్తు అంటే యేసుక్రీస్తు వారి కోసం చెప్పబడింది. ఇది కూడా మనం అర్థం చేసుకోవడంలో లోపం అండి. లోపాలు ముద్రించడం వల్ల వాక్య భావం మారిపోయింది. దేవుని మాటలకు అవమానం కలుగుతుంది. ఈరోజు అశ్లీలం ఉంది అంటున్నారు బైబిల్ గ్రంథంలో. బైబిల్ గ్రంథం తప్పుడు గ్రంథం అంటున్నారు. చూడండి, ఇవన్నీ మనం తీసివేయాలండి. మన మాటల ద్వారా తీసివేయాలి. మనం గొడవాడకూడదు, మనం డిబేట్లు చేయకూడదు, మనం తర్కాలు చేయకూడదు. కానీ మన మాటల ద్వారా, మన స్పీచెస్, మన ప్రసంగాల ద్వారా వాటి లోకంలో మనం నిజం చెప్పుకుంటూ వెళ్ళిపోవాలండి. ఏంటి 2 2 2 4 అని చెప్పుకుంటూ టీచర్ వెళ్ళిపోద్ది. కానీ 2 4 ఎందుకయింది, లేదా 2 3 అవ్వచ్చు కదా అని ఎవరైనా అన్నప్పుడు వాదించదండి టీచరు. నమ్మితే నమ్ము, లేదని మానే కూర్చో, అది నిజం, 2 4 అని నిరూపించేస్తుంది, ఒక మాటలో తేల్చేస్తుంది. అందుకే మనం కూడా నిజం చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది కాదు, ఇది కాదు, మీరు ఇలా నమ్ముతున్నారు, అది తప్పు, వద్దండి. మనం నిజం చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే. నమ్మితే నమ్మారు, లేదంటే లేదండి. దేవుడు అందుకే ప్రకటన చివరికి వచ్చేసరికి అన్యాయం చేయవాడు ఇంకనో అన్యాయం చేయనిము, ఏంటి చెవిగలవాడు విన్నుగా. కానీ ఎందుకు ఈ పదాలు పెట్టారనుకుంటున్నారు? ఎవడైనా వినని వాడైతే వినని వాడిగానే ఉండని. ఈరోజు మనం బ్రతిమలాడి చెప్పాల్సిన పని లేదండి. ఎవరేమి తెలివి తక్కువ లేరండి. పల్లెటూరు వాళ్ళు కూడా ఎంతో తెలివిగా ఆలోచిస్తారండి. మరి దేవుని దగ్గరికి వస్తే నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు? దేవుడు లెక్కడుతాడు తప్పకుండా. అందుకే మనం ప్రకటించిన తర్వాత మన పాద ధూలే సాక్ష్యం. అందుకే దులిపి వచ్చేయండి. మీరు గొడవ ఆడండి, కొట్టండి, తిట్టండి అన్నాడండి దేవుడు ఎక్కడని. మీరు వెళ్ళి నిజం చెప్పండి. వాళ్ళు వినలేదనుకుంటే మీరు దులిపిసి వచ్చేయండి అన్నాడు తప్ప, మరి వాళ్ళు నేర్చుకున్నంత బ్రతిమలాడి చెప్పండి, బామాలి చెప్పండి అన్నారండి? గోరుముద్దలు తినిపించి చెప్పండి అన్నారా? మనం చెప్పాల్సిన ఒక టీచర్ ఎలాగైతే పాఠం చెప్పుకుంటూ వెళ్ళిపోతారో
ఒక గురువు ఎలాగైతే చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అలా మనం చెప్పుకుంటూ వచ్చేయాలండి. తర్జుమా లోపాలు వాక్య భావాన్నే మార్చేసింది. దేవుని మాటలకి అవమానం కలిగే విధంగా ఈరోజు మన మానవులు చేసిన కొన్ని కార్యకలాపాల వల్ల జరిగిపోయిందండి. అలాగే మరొక మాట మనం చూడగలిగితే అంటే ఇంత గొప్పగా వచ్చిన గ్రంథం ఎలా మారిపోయిందని చివరిగా మీకు చెప్పి ముగిస్తాను. హెబ్రీ పత్రిక 11:17 కూడా అబ్రహాము శోధింపబడి విశ్వాసంను బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. మీకు ప్రశ్న వేస్తాను. అబ్రహాము శోధింపబడి, మరి యాకోబు పత్రికలో ఉంటది కదండి, 1 అధ్యాయం 13 ఏమని, దేవుడు కీడి విషయమే ఎవరిని దేవుడు కీడు విషయమే శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. క్లారిటీగా ఉంది కదండి యాకోబు పత్రిక 1 అధ్యాయం 13. బైబిల్ ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళు ఈ వచనం చదవలేదంటారా? ఒకవేళ చదివితే అబ్రహాము శోధింపబడని ఎందుకు రాశారు 11 అధ్యాయం 17 హెబ్రీ పత్రికలో? ఇండి శోధకుడు అనే పదం అసలు ఎవరిదండి? మీ అందరికీ తెలుసు. టెంప్టింగ్ వేరు, టెస్టింగ్ వేరు. టెంప్టింగ్ అంటే శోధన. టెస్టింగ్ అంటే పరీక్ష. దేవుడు మనకి టెస్ట్ చేస్తాడు. యోబు గారికి టెస్ట్ చేశాడు, టెంప్ట్ చేయలే. టెంప్టింగ్ అనే పదం అపవాదికి చెందినది. మరి దేవుడు శోధించాడని ఇక్కడ రాయబడి ఉంది. దేవుడు అండి ఇస్సాకుని అడిగాడు, దేవుడే ఇస్సాకుని అడిగాడు. అది శోధించడం కాదు, పరీక్షించడం. కాబట్టి అక్కడ ఏమనాలి అంటే శోధింపబడి అనే దగ్గర పరిశోధింపబడి. పరిశోధన అంటే టెస్ట్ అనేది. పరీక్ష అన్నా పరిశోధన అన్నా ఒకటేనండి. పరిశోధింపబడి అని పెట్టాలి అంటే 2 అక్షరాలు లేనందుకు అక్కడ అర్థం మారిపోయింది. చూడండి, దేవునికే అవమానం వచ్చేటట్టుగా ఉంది. యేసుక్రీస్తు వారికి అక్క చెల్లెండ్రు ఉన్నారంటే కన్య మరీనే అవమానించినట్టుగా లేదా? ఆమె శీలాన్ని శంకించినట్టుగా లేదా? ఇంటి చిన్న పదాలే కదండి, చిన్నవే కదండి మీరు అనుకోవచ్చు. దేవునికి ఎంత అవమానం తెస్తున్నాయి. ఇన్ని తెస్తూ మనం ఏమంటామంటే ప్రార్థిస్తూ, తండ్రి నీకు ఏ విధంగా నేను బాధ పెట్టాను, నీకు ఏం చేయగలను, ఏం చేయాలో చెయ్యు. లేదా ఎన్నో చేసేస్తున్నాం మనం తప్పులు, వాటిని సరిదిద్దుకుందాం. కనుక క్రైస్తవం ఈరోజు సరిగా భావయుక్తంగా చదవకపోవడం వల్ల, ట్రాన్స్లేషన్ చేయకపోవడం వల్ల, అసలు గౌరవం బైబిల్ అంటే లేకపోవడం వల్ల, ఈ విలువ మనం ఈ పాఠం ద్వారా చెప్పకపోవడం వల్ల ఏమైపోతుందంటే సమాజం మరి నాశనానికి వెళ్ళిపోతుంది. దేవునికి అవమానం తీసుకొస్తున్నామండి. మనం దేవునికి బాధ కలిగించిన వారం అవుతున్నాం. అంటే దేవుడు మన కొరకు ప్రేమగా ఆయన చేతిలో పెట్టుకుని ముద్రలు వేసి ఎదురు చూస్తుంటే, ఆయన మాటల ప్రకారం మనం జీవిస్తాం, ఆయన దగ్గరికి వస్తాం, ఆయన చెప్పినట్టు బ్రతుకుతామని ఆయన అనుకుంటుంటే, మనం భూమి మీదకి వచ్చి ఈ విధంగా బ్రతుకుతుంటే, పైగా ఈ విధంగా మనం ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ అవి తెలుసుకోకుండా గుడ్డిగా చదువుకుంటూ వెళ్ళిపోతుంటే, చదివిన నిజాన్ని తెలుసుకొని అనేక మందికి ప్రకటించకుండా పడుకుండిపోతే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారండి? మనల్ని ఊరుకోడండి. కాబట్టి ఇక్కడ అబ్రహాము శోధింపబడి అని ఉండకూడదు, పరిశోధింపబడి లేదా పరీక్షించబడి అని ఉండాలి. ఎందుకంటే ఒక వచనం మీద మనం ఆధారపడిపోతే అపార్థం జరుగుతుంది. దాని అర్థం మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క మనసు మనం తెలుసుకుంటే ఆయన శోధకుడు కాదు కదా. మరి ఇలా ఉంది ఏంటని మనం తెలుసుకుంటూ చదవాలండి. కాబట్టి శోధకుడు అనే పదం ఎవరికంటే అపవాదికి. అది ఎక్కడ ఉంటది మనకి తెలుస్తుంది అంటే, ఒక వచనం అర్థం తెలియాలంటే అవసరమైతే 66 పుస్తకాలు పరిశోధించాలని మాకు తండ్రి గారు నేర్పారండి. ఒక వచనం అర్థం తెలియాలంటే ఆ పై వచనం కింద వచనం చదవాలమ్మా, లేదంటే అధ్యాయం అంతా చదవాలమ్మా, లేదంటే అది ఎక్కడైనా ఉందా 66 పుస్తకాలను చదవాలమ్మా. అప్పుడు ఒక అభిప్రాయానికి రావాలమ్మా. అంటే ఒక కేసు కొలిక్కి రావాలంటే ఎంతమంది సాక్షులు విచారిస్తారండి? ఎంతమంది సాక్షులు కోర్టులో విచారిస్తారు? అప్పుడు కదా న్యాయం అనేది బయటపడుతుంది. అలాగే మనం కూడా బైబిల్లో ఉన్న వచనాలు మనం అర్థం చేసుకోవాలంటే మూలానికి వెళ్ళిపోవాలండి. మూలం నుంచి మనం తెలుసుకుంటూ, చదువుకుంటూ, పరిశోధించుకుంటూ చదవాలని అందుకే అంటాడు. ఒక దగ్గర ఉండదు ఒక దాని ఆన్సరు. కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవాకి మీకు వచ్చును, సూత్రం వెంబడి సూత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ మీకు వచ్చును. దేవుడు అలా వ్రాయించాడు, ఇది పజిల్ గా వ్రాయించాడు. అంటే పజిల్ అన్నప్పుడు మీరు సండే మ్యాగజైన్ లో వాటిలో మీరు పజిల్ ని పూరిస్తారు, ఎలా ఉంటదండి? అక్కడ ఒక అక్షరం, ఇక్కడ ఒక అక్షరం, ఇక్కడ ఒక అక్షరం, ఇవన్నీ కలపండి ఒక పదం వస్తుంది అంటాడు. గజిబిజి పదాలు పజిల్ అని మీకు ఇస్తాడు కదా. అయితే దారి కనుక్కోండి అంటాడు. అక్కడ ఒక నెంబర్, ఇక్కడ ఒక నెంబర్, అక్కడ ఒక నెంబర్ ఉంటుంది. ఇలా దీన్ని మీరు దారంతా గీసుకుంటూ వస్తే ఒక ఆకారం, ఒక్కొక్క బొమ్మో పక్షి బొమ్మో మనకి దారి కనుక్కుంటాం. బైబిల్ కూడా అలాగే వ్రాయబడి ఉందండి. బైబిల్ ఎందుకు అలా వ్రాయబడి ఉంది? దేవుడు ఈజీగా ఇవ్వచ్చు కదా అంటే ఈజీగానే ఇచ్చాడు. ఆ యొక్క మూల భాషలో రాసినప్పుడు ఈజీగానే ఇచ్చాడు.
కానీ రాసే పద్ధతి ఎలా ఉందంటే దేవుడే తెలియచేస్తున్నాడు. నేను ఒకే దగ్గర రాయలేదు, కొంత ఇచ్చట కొంత అచ్చట రాశాను, మీరు పరిశోధించి చదవండి అని కూడా దేవుడు చిటకా చెప్పేశాడండి. మెలకు గాని మనం అలా చదవట్లేదే. దేవుడు ఎలా చదవాలో కూడా చెప్పేశాడు, చదువుతున్నాం అలాగా. అదే మీకు చెప్పాను. మరి నిర్గమాకాండలో మనం చూసినప్పుడు దేవదూత మాట్లాడింది అనుకోండి, దేవుడే కనబడ్డాడు. అబ్రహాం గారి దగ్గరికి దేవుడే వచ్చాడు, అలాగే మోషేకి దేవుడు కనబడ్డాడు, నోవాహుకి దేవుడు కనబడ్డాడు అని అపార్థాలు చేసుకున్నా. నాకెందుకు కనబడ్డు? క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అంటే ఇక్కడ వరకే ఎతకాల మనం. 39 పుస్తకాలు లేని ఆన్సర్ ఒకసారి క్రొత్త నిబంధనలో దొరుకుతుందా? కొన్ని విషయాలు మనకి ఆ 39 పుస్తకాల్లో లేకపోతే క్రొత్త నిబంధనకు వచ్చేయాలండి. కొన్నిసార్లు కొన్ని విషయాలు 2-3 పుస్తకాలు అధ్యాయాల తర్వాత దొరుకుతుందండి ఆన్సరు. కాబట్టి మనం పరిశోధన అనేది 66 పుస్తకాల్లో చేస్తేనే మనం మాస్టర్స్ అవుతాం. కాబట్టి బాగా చదవండి బైబిల్, బాగా అర్థం చేసుకోండి, దేవుడు అనుకునే విధంగా అర్థం చేసుకోండి, మీ సొంత జ్ఞానం పెట్టకండి. అలాగే మనుషులు రాసిన పుస్తకాల అర్థం వెతకకండి. వాళ్ళు బైబిల్కి భాష్యం రాస్తారు, బైబిల్ మాటలకు అర్థాలు వారి పుస్తకాల్లో వారి పేర్లు పెట్టుకొని వాళ్ళు రాస్తుంటారండి. ఎన్నో పుస్తకాలు మనుషులు రాయడం జరిగింది, అవి మనం చదవకూడదండి. వారు ఎంత భక్తులైనప్పటికీ బైబిలే చదవాలి. ఎందుకంటే దేవుడు ఆ వచనం అర్థం అందులోనే దేవుడు మనకు క్లారిటీ ఇస్తాడు. దేవుడు తను రాయించిన మాటల్లో అర్థం బైబిల్ గ్రంథంలోనే వెతకాలి. అందుకే బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ అనే స్లోగను తండ్రి గారు అంటారండి. అంటే బైబిల్కి బైబిలే సమాధానం చెప్పాలి. బైబిల్లో ఒక మాటకి అర్థం తెలియకపోతే బైబిల్లోనే వెతకాలి తప్ప మనుషులు రాసిన కామెంట్రీస్, మనుషులు రాసిన పుస్తకాల్లో వెతకూడదు, చదవకూడదు, అపార్థం చోటు చేసుకుంటది అని చెప్పడం జరిగిందండి. భావయుక్తంగా చదవాలని బైబిల్ అనగానే పాఠంలో మీకు ఇవన్నీ నేర్పించి ఉంటారని నేను నమ్ముతున్నానండి. ఆ పాఠం మీకు అయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అవ్వకపోతే అది మరలా చెప్తారు, అప్పుడు మీరు తెలుసుకుందరు. కానీ ఎలా చదవాలనేది ఒక పాఠంలో పెట్టారండి. కాబట్టి శోధించేది అపవాది. మత్తయి సువార్త 4:3 ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అపవాది శోధించిన సందర్భం మనం మత్తయి సువార్తలో చదువుతాం. కాబట్టి తర్జుమా లోపంలో ఎంత నిర్లక్ష్యం చూపిస్తున్నారు మనుషులు. పరలోకంలో దేవుడు ఆ గ్రంథాన్ని ఎంత పటిష్టమైన భద్రత ఇచ్చాడు, భూమి మీద అంత పటిష్టమైన భద్రత మనం చూపట్లేదు అండి. ఈరోజు చాలా మంది బైబిల్ని ఏంటి ఒక ఒక ఫ్యామిలీ ఉందంట, ఎన్నో రోజులు కష్టపడి బైబిల్ గ్రంథాన్ని వ్రాసారటండి. బైబిల్ని అలా చూసి వాళ్ళు ఒక నోట్స్ లో, ఒక పెద్ద పుస్తకంలో, వైట్ పేపర్స్ ఉన్న ఒక గ్రంథంలో మరలా బైబిల్ని మరలా రాశారట చేతితో. దుబాయ్లో ఒక ఫ్యామిలీ, నేను ఏదో న్యూస్ లో చూసాను అండి. అది ప్రేమే, నేను కాదంటలేదు. కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా బైబిల్ గ్రంథం ఏ విధంగా ఈ యొక్క దారుణానికి గురవుతుందో బొత్తిగా అందరూ విడిచిపెడుతున్నారు కదా, అందరు హృదయాల్లోకి వెళ్ళేటట్టుగా మనం చూడాలి. అందరి చేతుల్లోకి వెళ్ళేటట్టుగా దేవుడు చేశాడు, అన్ని భాషల్లోకి వెళ్ళేటట్టుగా దేవుడు చేశాడు. బ్రిటిష్ సామ్రాజ్యానికి అధికారాన్ని ఇచ్చి వారి ద్వారా ముద్రణ జరిగేటట్టుగా చేసి దేవుడు అన్ని దేశాల్లోకి, అన్ని భాషల్లోకి బైబిల్ సింపుల్ గా చక్కగా చిన్న మన చేతిలో పట్టుకునేటట్టుగా వెళ్ళేటట్టుగా దేవుడు చేస్తే దాన్ని వాడుకోలేని వారంగా ఎంత మరి దౌర్భాగ్యులుగా మనం ఉండిపోతున్నాం అండి. కాబట్టి మనుషులు ఈ గ్రంథంలో ఉన్నట్టుగా చెప్పకుండా ఏం చేశారంటే చివరిగా మార్కు సువార్త 7:9-13 వచనాల్లో, మార్కు సువార్త 7:9-13 వచనాల్లో ఆయన మీరు మీ పారంపర్య ఆచారమును గైకొంటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. అంటే మన యొక్క ఆచారాలు ముందు జరిగిపోవాలి. దేవుడు ఏమనుకుంటున్నాడు అది వద్దు ఏంటి. ఈ రోజుకి క్రైస్తవులు ఏంటి మరి శుక్రవారం నూనె ఇవ్వకూడదండి, పసుపు ఆడించకూడదండి, ఇలాంటి ఆచారాలు ఉన్నాయండి. పెళ్లి చేసుకుంటే పసుపు దంచాలండి, ముహూర్త ప్రాట వేయాలండి, ఇల్లు కట్టుకుంటే పాలు పొంగించాలండి కంపల్సరీ. ఇవేటండి ఆచారాలు? చీపురు తగిలితే అరిష్టం, నల్లపిల్లి వస్తే మరి ఆ రోజు ప్రయాణం క్యాన్సిల్ చేసుకుని, ఇవన్నీ అంటే ఇవేంటి? దేవుని ఆజ్ఞలా కాదు, మనుషుల పారంపర్య ఆచారాలు. ఇది నేను మామూలుగా లోకంలో జరిగి చెప్తున్నాను. దేవుని విషయంలో చాలా అండి, సంఘంలో ఇలాగే ఆరాధించాలి, అలాగే ఆరాధించాలి, లోక పద్ధతులు, ఆచారాలు, దేవదూతల ఆరాధన ఇచ్చగలిగి దేవదూతలు ఎలాగైతే వర్షిప్ చేస్తాయో దేవుని స్తుతిస్తూనే ఉంటాయి పని. మరి మనం పని చేయడానికి వచ్చాం భూమి మీదకి, అలాగే స్తుతించకూడదా? స్తుతించడం ఒక భాగం, పని కూడా చేయాలి, ఆయన మాటలు చెప్పాలి. నా నిమిత్తం ఎవరు పోవునని దేవుడు చూస్తుంటే, దేవదూతలు అక్కడ స్తుతిస్తుంటే దేవుడేమో నా నిమిత్తం ఎవరు పోవును భూమి మీద నా కోసం ఎవరు తిరుగుతారో, ఆయన మాటలు చెప్తారని ఆయన ఎదురు చూస్తారు.
ఆయన దుఃఖంతో ఉన్నారు. మరి ఈ విషయం తెలుసుకున్న మనం ఆయన ఆజ్ఞలు ఏంటి అవి తెలుసుకోకుండా మన పారంపర్య ఆచారాలే మరి పెట్టుకొని దేవుని ఆజ్ఞలు నిరాకరించి ఎంతవరకు రైట్ అండి? డినామినేషన్స్ పేరిట విడిపోతున్నారే. దేవుడు ఒక్కటిగా ఉండమని, ప్రభువు ఒక్కడే, అందరికీ దేవుడు ఒక్కడే, బాప్తిసం ఒక్కటే, విశ్వాసం ఒకటే. అంటే నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాదని విడిపోతున్నారు. ఇవి మనుషుల పారంపర్య ఆచారములు కాదా? చెప్పండి. దేవుని వాక్యం నిరర్ధకం చేదురు. దేవుడు ఒక్కటిగా ఉండమంటే వాక్యంలో అలా ఉంటే ఈరోజు 3000 4 నా చిన్నప్పుడు 3000 మొక్కలు 3000 శాఖలు ఉన్నాయని చెప్పేవారండి. ఈరోజు ఎన్నో లక్షలు అయిపోయండి ప్రపంచవ్యాప్తంగా. ప్రతి వీధికి ఒక సంఘం పెట్టుకోండి, ఆరాధించుకోండి, తప్పు కాదు. అన్ని క్రీస్తు సంఘములనే పిలువబడాలి. ఎందుకంటే మన కొరకు రక్తం కార్చిన సంఘానికి శిరస్సు క్రీస్తు కాబట్టి క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకోవాలి తప్ప వేరే వ్యక్తుల పేర్లు, కోనేరు పేర్లు, కొండల పేర్లు, లోయల పేర్లు పెట్టుకోకూడదండి. ఉదాహరణ బెతెస్తా సంఘం అని, ఎష్కోలు సంఘం అని ఇలా పెట్టుకుంటుంటాం కదా. సెవెంత్ డే అని ఏంటండి ఓ దినం పేరు, పండుగ పేరు పెంతెకొస్తు దినం, పెంతెకొస్తు సంఘం ఏంటండి పేరు? మరి మీరు రోమపత్రిక 16:16 చూడగలిగితే, అలాగే పత్రికల చివరిలో మీరు పౌలు గారు రాసిన పత్రికల చివరిలో క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నారు అంటాడు. బైబిల్లో ఉన్నది ఒకటైతే బయట ఒకటి చేస్తున్నారండి. ఏంటి అయితే మీ సంఘం పేరేటండి మమ్మల్ని అడగొచ్చు. తండ్రి గారు ఏం పెట్టారంటే క్రైస్ట్ చర్చ్ మీట్స్ హియర్ అని పెట్టారండి. క్రైస్ట్ చర్చ్ మీట్స్ హియర్ అంటే క్రీస్తు దేవుని సంఘం ఎవరు? మనమే కదండి. దేవాలయం మనం చదువుకుంటాం కొరింథీ పత్రికలు. మనమే దేవాలయం, దేవుని సంఘం మనమే, కట్టడం కాదు. దేవుడు మానవ హస్తకృతాలయాల్లో ఉండడు, మనలో ఉంటాడు. అంటే సంఘం మనమే అయితే క్రీస్తు సంఘములుగా మన దేహాలు ఉంటే మనందరం కూడుకునే చోటని మాత్రమే పెట్టారండి. క్రీస్తు సంఘములు అని పిలువబడాలి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నారు అంటాడు పౌలు గారు. కాబట్టి దీన్ని బట్టి మీరు ఆలోచించండి. మనుషులు నియమించిన పారంపర్య ఆచారాలంటే వారి యొక్క ఆచార వ్యవహారాలు బట్టి దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేయుదురట. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. మీరు అంటున్నాడు, మీరు చేయుదురు. దేవుని పిల్లలతో చెప్తున్న మాట అండి ఇది. మార్క్స్ వార్త 7వ అధ్యాయం మీరు ఇంటికెళ్ళి చదవండి ప్రియులారా. నేను అంటున్న మాటల్లో వాస్తవం ఉందా లేదంటే కక్షతో అంటున్నానా లేనిది అంటున్నాను ఒకసారి మీరు బాధపడినప్పటికీ ఒక్కసారి నిజాన్ని ఆలోచించవలసిందిగా ఈ సమయంలో నేను కోరుకుంటున్నాను. బొత్తిగా నిరాకరిస్తున్నారంటే తండ్రి అంటాడు నా మాట బొత్తిగా మీరు పక్కన పెట్టేశారండి. అంటే దేవుని మాటల్ని బొత్తిగా అస్సలు భయం లేదు, అర్థాలు మార్చేస్తున్నారండి, వాస్తవాలను మార్చేస్తున్నారు. దేవుడు తన చేతుల్లో ఉన్న గ్రంథంలో దేవుడు ఒక విషయం రాయిస్తే మనుషులు బోధకులైన వారు వేరే విధంగా చెప్పేస్తున్నారండి. క్రైస్తవులకు వేరేగా అర్థం చేస్తున్నారండి, అన్ని జనులకు వేరేగా అర్థం చేస్తున్నారండి. అంటే ఇటువంటి దారుణమైన పరిస్థితి మరి బైబిల్కి ఏర్పడింది. ప్రపంచ దేశాలు బైబిల్ని చూసి తలెత్తుకునేటట్టుగా మనం చేయాలి, కానీ తల దించుకునేటట్టుగా ఆయన మాటలున్న శక్తి ప్రపంచం గుర్తించేటట్టుగా మనం చేయాలి. కానీ బైబిల్ చేత పట్టుకున్న వాళ్ళే ముక్కలైపోతే, క్రీస్తుని నమ్మిన వారమని చెప్పుకున్న వారిలోనే చీలికలైపోతే, ప్రారంభ సంఘంలోనే నేను అపోల్లో వాడును, నేను క్రీస్తు వాడును, నేను పేతురు వాడిని అని చెప్పుకొని ముక్కలైపోతే మీరు ముక్కలైపోద్దని వేడుకున్నాడు కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1 కొరింథీ. మరి ఈరోజు మొక్కలు అవ్వద్దని చెప్పినా కూడా మొక్కలు అయిపోయి ఈరోజు మనం బైబిల్ ప్రకటిస్తుంటే ఎవరండి వింటారు మన మాట? కాబట్టి దేవుడు ఒకటి అనుకుంటే మనం ఒకటి చేస్తున్నాం. మహావేద గ్రంథం అంటారు. వేదము అంటే జ్ఞానం అండి. వేదం అనే పదం మాది అని ఎవరైనా అనుకుంటే పొరపాటు. వేదము అంటే జ్ఞానము. బైబిల్ వేద గ్రంథం అనే పదం వాడుతాం మనం, జ్ఞాన గ్రంథం అని అర్థం. ఈ మహావేద గ్రంథం విలువను ప్రపంచం గుర్తించలేదు. కనీసం క్రైస్తవులుగా మనమైనా గుర్తించాలని దేవుని యొక్క కోరిక. లోకాలు పుట్టక ముందే మన కొరకు ఈ జ్ఞానాన్ని రహస్యంగా మరుగు చేసి ఉంచాడట. ఎవ్వరికి ఇవ్వలేదట, రివీల్ చేయలేదట. 7 ముద్రలు పైగా వేసి ఉంచాడట. కోటాను సంవత్సరాల క్రితమే దేవుడు మనిషి ఏ విధంగా బ్రతకాలని అందులో రాసుకున్నాడట అండి, ముద్రలు వేసి ఉంచుకున్నాడట. అదే మీకు ఎఫెసీ పత్రికలో కనబడుతుంది. జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మన కొరకు నియమించిన జ్ఞానము అంటాడు. అంటే ఈ జ్ఞానం మనం ఇప్పుడు తెలుసుకోవాలని దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే రాసి ఉంచాడంటే ఎస్, రాసి ఉంచాడు. అంత గొప్పదా అంటే అంత గొప్పది. కానీ ఆ మాటలు చెప్పిన యేసుక్రీస్తు వారిని సిలువేసి చంపేశారు. ఆ మాటలు చెప్పిన అనేక మందిని ఈ రోజు కూడా చంపుతున్నారు. కానీ భయపడకూడదండి. సమాజం విలువది అయినా మనం భయపడకూడదు. మనం చెప్పాల్సింది చేయాల్సింది తండ్రి తరపున మనం చేసుకుంటూ వెళ్ళిపోతేనే చనిపోయిన తర్వాత మనం బ్రతకగలుగుతాం, మరో లోకానికి వెళ్ళగలుగుతాం. ఎంత భద్రత కలిగి దేవుడు ఇచ్చాడో అంతే భద్రత మనం లోకంలో దేవుని వాక్యం పట్ల ఎవరు విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా మనం
విరుగుడుగా మనమే కావాలంటే గొప్పతనాన్ని తీసుకొచ్చే వారంగా దివ్య గ్రంథాన్ని ఆకాశమంత ఎత్తులో మనం చూపించి దేవుని ఔన్నత్యాన్ని చాటి చెప్పాలి. మనందరి బాధ్యతని దేవుడు కోరుకుంటున్నాడండి. పరలోకమందున తండ్రి, ఇది నా మాట కాదు, దేవుని మాటగా భావించి మీరు ఆలోచించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన తండ్రి, జీవం గల దేవ, ఈ రాత్రికాల సమయంలో తండ్రిని పిలుచుకునే మహత్ భాగ్యాన్ని ఈ ప్రపంచంలో కొద్ది మందిగా ఉన్న మాకు ఈ భాగ్యాన్ని ప్రసాదించినందుకు, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు తండ్రి మరి మీకు వందనములు తెలియచేసుకున్నాం, కృతజ్ఞతలు తెలియచేసుకున్నాం తండ్రి. సెమినార్ ముగించుకుని క్షేమంగా అందరూ క్షేమంగా ఇంటికి చేరి ఉన్నారు అనేక మంది ప్రజలని నమ్ముతున్నాం తండ్రి. మీ యొక్క బిడ్డలు మిమ్మల్ని ప్రేమించి ఎండానక వానానక వచ్చి ఉన్నారు. ఎటువంటి రోగాలు, అశాంతి కుటుంబాల్లో దరిచేయకుండా కాపాడండి తండ్రి. కూడి వచ్చిన గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మిమ్మల్ని ప్రేమించి తండ్రి మరి మీ కొరకు మారు మనసు పొంది మీ కొరకు ఫలించాలని వీరు ఎదురు చూస్తున్న వారుగా నాకు కనబడుతున్నారు తండ్రి. మీరు నమ్మితే తండ్రి పరసందం ప్రతి దీవెని ఇచ్చి మీకు జ్ఞానంతో నింపి పరలోక రాజ్యాన్ని వారసులుగా మా అందరినీ తీర్చిదిద్దుతారని విత్తబడిన వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా కాపాడమని బ్రతిమలాడుకుంటూ తండ్రి నాయన, ఫ్లైట్ క్రాష్ ద్వారా తండ్రి ఎంతో మంది చనిపోయారు తండ్రి నాయన. అలాగే ఒకనాడు శిలోయం గోపురం పడి అనేక మంది చనిపోయారు తండ్రి. మారు మనసు పొందలేని వారి వలె, ఆ విధంగా అర్ధాంతరంగా మరణించి మీ కొరకు బ్రతకని వారి వలె మేము ఉండక, మీరు అనుకున్నవన్నీ మేము చేసి మా జీవితాల్లో మా కొరకు వ్రాయబడి మేము చేసి మీ వద్దకు చేరే వారంగా మమ్మల్ని ఆయత్తపరచమని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శామ్ బ్రదరు, ఆ తండ్రి గారిని, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. చిన్న సంగముగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఒంటరి అయినవాడు 10,000 అగును అని మీరు సెలవిచ్చిన విధంగా అనేక మందికి మాదిరిగా, అనేక మందికి జవాబుగా ఇక సంఘ సభ్యుల్ని తండ్రి ఏ ఒక్కరు తొలగిపోకుండా, ఏ ఒక్కరి వలన అంతరాయం కలగకుండా, అభ్యంతరాలు రాకుండా మీ వాక్యం ద్వారా వారిని కాపాడుతూ, దుష్టుడు ఎత్తుకొని పోకుండా మందని కాపాడమని బ్రతిమలాడుకుంటూ ఈ రాత్రి తండ్రి మాకు వాక్యాన్ని నేర్పిన జయశాలి గారికి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్య బలాన్ని ప్రసాదించుకుని మీ వాక్యంలో నిత్యము ఆలోచిస్తూ మమ్మల్ని ఇంకా మీ యొక్క వాక్యపు లోతుల్లోకి తీసుకుని వెళ్లే వారంగా, దుష్టుడు ముట్టకుండా అపవాది పన్నాగాలన్నింటినీ పడద్రోసి తండ్రి మా అందరినీ దేవునిలో మీలో ఉంచే విధంగా బిడ్డని ఆయత్తపరచమని రాత్రి అర్థిస్తూ యేసుక్రీస్తు వారి పుణ్యనామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అక్క, మొదటి ప్రశ్న వచ్చి మరి ఇప్పుడు ఆ దేవుడు మనం ఇప్పుడు శోధించబడుతున్నప్పుడు ఇది దేవుడు శోధిస్తున్నాడా, లేకుంటే సాతానుడు లేకుంటే దయ్యం మనల్ని శోధిస్తుందా అని తెలుసుకోవడం ఎలాగా అనేది ప్రశ్నక. వాక్యం తెలిస్తే మీకు తెలిసిపోతున్నాను. ఇప్పుడు దేవుని కార్యక్రమాలకు ఆటంకంగా వచ్చే ప్రతిదీ అది సొంత వారి ద్వారా వచ్చిన అది అపవాది శోధనే. ఓకే. అంటే దేవుడు మనల్ని ఇలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, అలా చేయాలని ముందుగా తెలియచేస్తారు కదా. ఒకటంటూ మనకి ఉంది కదా ప్యాటర్న్. అవి మనం చేస్తున్నప్పుడు అవి చేయకుండా ఆటంకపరిచేది ఏదైనా అది అపవాదం నుండి వచ్చిందే. అలా మనం బేరీజ్ వేసుకోవాలి. ఓకే అక్క, థ్యాంక్స్ అక్క. రెండో ప్రశ్న అక్క, మరి మనకి మన శక్తి సామర్థ్యము కంటే ఎక్కువ దేవుడు శోధించడు అనే మాట కొరింథీ పత్రికలో దేవుని ద్వారా మనకు రాయబడింది. అదే నేను ట్రాన్స్లేషన్ మిస్టేక్. అది అపవాదికి శోధనకి ఎవరు అవకాశం ఇస్తారు, అది వేరే పాఠం. అందుకే నేను ఇంకా టాపిక్ లో టాపిక్ ఇంకోటికి వెళ్ళిపోతున్నానని కట్ చేస్తాను. అపవాది మనల్ని శోధిస్తుంది కదా, అప్పుడు దానికి ఛాన్స్ ఇచ్చేది ఎవరు? మన దగ్గరికి రావడానికి గాని వెళ్ళడానికి గాని తండ్రి అయిన దేవుడు. అర్థమవుతుందండి? శోధనతో కూడిన పరీక్ష వస్తుంది మనకి. ఇదంతా మన వెనకాతలు జరిగిస్తుంది ఎవరో తెలుసా? 2 శక్తులు మన మీద ఎప్పుడు పోరాడుతూ ఉంటాయి. దైవశక్తి నాకు కావాలంటే, ఈ ఆత్మ నాకు కావాలని ఆయన మనపై గురి పెట్టుకొని చూస్తుంటే, దుష్టశక్తి ఇది నాకు కావాలి, దేవునికి కావాలి కాబట్టి ఇది నాకు కూడా కావాలని మనపై ఎప్పుడు 2 శక్తులు తర్కం చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు గెలిపించలేనిది ఎవరి మీద ఉందంటే మన మీద ఆధారపడి ఉంది. అది వాక్యం ద్వారా. వాక్యం తెలిస్తేనే మనం జయించగలుగుతాం. అంటే పర్మిషన్ యోబు గారిని మరి శోధించమని పర్మిషన్ ఇచ్చింది ఎవరు అనుకుంటున్నారు? తండ్రి అయిన దేవుడే కదా. నువ్వు ప్రాణం మాత్రం ముట్టుకో అంటాడు.
అంటే ఎవరిచ్చారు పర్మిషన్? కోరుండి ఎవరు చెప్పారు? యోబు గారు ఎంత గొప్పవాడు, అంత గొప్పవాడు, నా పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడని అపవాది వచ్చినాడు. అపవాదికి తెలియచేసింది ఎవరు? దేవుడే. గాని తప్పించుకునే ఇది కూడా దేవుడు ఇస్తాడు. అయితే మనం కూడా నిలబడాలి కదా నాన్న. ఎప్పుడు ఇస్తాడు తప్పించుకునేది? యోబు గారు ఆ శోధనతో కూడిన పరీక్షకి నిలబడిన తర్వాత యోబు గారికి మళ్ళీ తిరిగి కుమారులు మళ్ళీ ఆస్తి రావడం జరిగింది. అలాగని ఇప్పుడు అలా జరుగుతుందని అన్నగాని మనకి ఫైనల్ టచ్ ఏంటంటే పరలోకమే. భూమి మీద మనం దేన్నైతే భరిస్తామో, భరించగలిగినంత ఇస్తాడు. దాన్ని కూడా మనం భరించకుండా దేవుని కోసం నేను కష్టాలు పడను, నేను ఏం చేయను అని అనుకుంటే మన పరలోకం ఎందుకు ఇస్తాడు? భరించగలిగినంత ఇస్తాడు. మనం భరించి తీరాలి. యేసుక్రీస్తు వారు భరించలేదా? నేను భరించలేను బాబోయ్ అంటే ఈరోజు మనకి రక్షణ వచ్చేదా? ఆయన అంటాడు, ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించండి అని అంటూ, అంటే నేను సిలువనెక్కను అంటూ వెంటనే మళ్ళీ దేవుడికి ఎక్కడ ఆగ్రహం వచ్చేసి, శాపం వచ్చేసి యేసుక్రీస్తు వారిని మళ్ళా పరలోకం తీసుకువెళ్ళరేమో అని చెప్పి యేసుక్రీస్తు వారు వెంటనే ఏమంటారంటే, తండ్రి నీ చిత్తమే తండ్రి, నా ఇష్టం కాదని వెంటనే రిపెంట్ అయిపోయి వెంటనే అడగడం జరుగుతుంది. అంటే తండ్రి దగ్గర మనం వెంటనే మనం వాష్ చేసుకోపోతే మన పాపాలు, దేవుడు మనల్ని మరి నరకానికి తోసేస్తారు. చాలా భయపడాల్సిన భయం అనేది ఎవరికి మనం నేర్పట్లేదు. నేర్పాలి. ఈజీగా చూసుకుంటున్నారు దేవుడు. ఆయన అగ్ని వంటి దేవుడు, రోషం గల దేవుడు, ఇవన్నీ మనం చదువుకున్నాం కదా. మరి ఎక్కడ భయపడుతున్నాం? చంపుతాడని భయపడుతున్నాం అసలు? చంపుతాడు అవసరమైతే. ఆయన మనస్ఫూర్తిగా ఇవ్వడు అనేది కూడా ఉంటుంది ఆయన విలాప వాక్యాల్లో. ఆయన హృదయపూర్వకంగా నరులకు విచారనైనా బాధనైనా కలుగుతాడు. ఏ తండ్రి తన పిల్లల్ని హింసించాలి, బాధలకు గురిచేయాలి అనుకోండి? ఇది పరీక్ష. అంటే పరలోకం వెళ్తామా వెళ్ళమా అని అనడానికి కొన్ని మనకు భూమి మీద కలిగిస్తాడు. యేసుక్రీస్తు వారు కలిగించలేదా? ఈరోజు ఆశీర్వాదాలు ఉన్నాయి, అబ్రహాం లాగా ఆశీర్వదిస్తారు అనుకోండి, పొరపాటు. ఆ కాలం వేరే, ఈ కాలం వేరే. మనకి ఆశీర్వాదాలు అంటే మీకు ఎక్కువ శ్రమలు వచ్చాయంటే మీరు ఒకటే అనుకోండి, నేను పరలోకానికి దగ్గరగా ఉన్నాను. అలాగే మన కొరకు మనం శ్రమలు పడిపోయి, అంటే మన కొరకు మనం కొన్ని ఇరుకుల్లో ఇబ్బందుల్లో కూరుకుపోతాం. మనం అప్పులు ఎక్కువ చేసి మనం అప్పుల్లో కూరుకుపోయి, దేవా నేను శ్రమల్లో ఉన్నాను విడిపించలేదా, దేవుని కొరకు నేను అప్పుల్లో కూరుకుపోయానంటే పొరపాటు కదా. అది కాదు. దేవుని కొరకు మనం జీవిస్తున్నప్పుడు వచ్చే శ్రమలు ఏవైతే ఉంటాయో, శోధనలు ఏవైతే ఉంటాయో, అపవాది దేవుని పర్మిషన్ తోనే మనల్ని శోధిస్తుంది. అలాగే దేవుడు కూడా మనల్ని పరీక్ష పెడతాడు. రెండు మనకు జరుగుతాయి. అప్పుడు కూడా మనం నిలబడగలగాలి దేవుని కోసం. అంతా దేవుడే చూసుకుంటాడని యోబులాగా అంటేనే మనం చనిపోతే పరలోకం వెళ్తాం. నేను భరించను అని కొద్ది కాలం, అంటే ఎంతకాలంనైనా మనం శ్రమలు పడేదైనా 60-70 ఏళ్ళైనా జీవిస్తాం. దేవుడు 1000 ఏళ్ళు ఇచ్చేసి 1000 ఏళ్ళు మీరు నా కోసం శ్రమ పడని అన్నాడు అనలేదు కదా. 60-70 ఏళ్ళలో కొంత మన సుఖాలకే పోద్ది. కొద్ది కాలం దేవుని కోసం మనం జీవించడానికి ఇష్టపడలేదు అనుకోండి, పరలోకం ఎలా వస్తుంది? అంత లోకం ఇవ్వాలంటే మనకి అర్హత ఉండాలి కదా. అది నేను ఎన్నో అవమానాలు పొందాలి. ఇప్పుడు దేవుని కోసం చెప్తున్నప్పుడు అందరూ వినేస్తారు అనుకుంటున్నారా? నిజం చెప్పినా వినరు. యేసుక్రీస్తు వారు నిజం చెప్పినందుకే కొట్టారు. ఈరోజు మీరు వెళ్ళి చెప్పండి, మిమ్మల్ని కూడా ఏటండి అందరూ ఒకటి చెప్తుండే మీరు ఒకటి చెప్తున్నారు అని చెప్పి మనల్ని అవమానిస్తారు. మన మాట ఎవరు వినరు. మనకి చెప్పు దెబ్బలు, చెంప దెబ్బలు, నిందలు, అవమానాలు, తిండి లేనితనం, అప్పులు, ఇవే. కానీ మనం ఏం చేయాలంటే, ఎన్నున్న దేవుని కోసం జీవిస్తున్నాను చూడండి, దేవుడే చూస్తాడు. ఒక్కొక్కసారి మనకి ఏమీ లేకపోయినా దేవుడు మనల్ని పెంచడానుకుంటున్నారా? దేవుడు పెంచుతాడు ఖచ్చితంగా. దేవుడు ఎప్పుడు మనల్ని అన్నపానాలు లేకుండా చేయడు, బాధల్లో కూరుకుపోయేటట్టుగా చేయడు. మనం తట్టుకోగలిగినంత ఇస్తాడు. అర్థమైందా? అర్థమైందక్క. ఓకేనా? మీ అందరికీ క్రీస్తు పేరిట మరొకసారి ఈ రాత్రి శుభములు తెలియచేసుకుంటూ ముగిస్తున్నానండి. అందరికీ వందనములు.